మన మనస్సుని లాక్కోగలిగినటువంటివి లోకంలో కొన్ని ఉన్నాయి. అన్నిటికీ ఆ శక్తి ఉండదు. మిగిలిన వాటి దగ్గర మన మనసు మనం పెట్టాలి. కానీ మన మనసు మనం పెట్టవలసిన అవసరం లేకుండా మన మనసుని అవిలాక్కునేవి కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి ఏది అంటే పౌర్ణమి నాటి చంద్రబింబం, రెండోది సముద్రం, 3 ఏనుగు యొక్క ముఖం, 4 వీణా వాద్యం, 5 కలువల తండం. ఇవన్నీ కూడా మన మనసుని అవిలాక్కుంటాయి. అందులో పౌర్ణమి చంద్రబింబం ఒకటి. అంటే అమ్మవారి ధ్యానం చెయ్యాలని మనం ప్రయత్నం చెయ్యాలి తప్ప అమ్మవారే మన మనసు లాగేసి ఆవిడ ధ్యానం చేయిస్తుంది. రెండోది, మనం ధ్యానం చేసేటప్పుడు ఎవరిని ధ్యానం చేస్తున్నామో వారి ముఖం ప్రసన్నంగా సంతోషంగా లేదనుకోండి, ధ్యానమునందు ఊంచుకోవడం చాలా కష్టం అవుతుంది. కానీ అక్కడ ఉన్నటువంటి విశేషం ఏమిటంటే అమ్మవారి యొక్క ముఖం పూర్ణ చంద్రబింబంలా ఉన్నటువంటి కారణం చేత ఆవిడ ముఖమండలాన్ని ధ్యానం చేస్తుంటే మన ప్రమేయం లేకుండా అలవోకగా అతితేలికగా మన మనసు వెళ్ళిపోయి ఆవిడ ముఖంలో, ఆవిడ చిరునవ్వులో, ఆ దీప్తిలో, ఆ కాంతిలో, ఆవిడ ముఖం నుంచి జాలువారేటటువంటి అమృతరస ప్రవాహంలో లయమైపోయి మనం ఎనలేని ఆనందాన్ని పొంది చాలా తొందరగా ఆ సమాధి స్థితిని అనుభవించడానికి అవకాశాన్ని ఇస్తుంది. అందుకని పూర్ణచంద్రమండలంతో అమ్మవారి యొక్క ముఖాన్ని పోల్చడంలో ఉన్నటువంటి రహస్యం. శంకర భగవత్పాదులు 2వ శ్లోకాన్ని ప్రారంభం చేస్తూ ముక్తాహారల సత్కిరీట రుచిరాం పూర్ణేందు వక్త్ర ప్రభాం అంటారు. అంటే తల్లి కిరీటాన్ని ధరించి ఉంది. కిరీటము అనేటటువంటిది అందరూ ధరించేటటువంటి ఆభరణ విశేషం కాదది. కిరీటములు ధరించారు అంటే పరిపాలకురాలు అని గుర్తు. ఆమె శ్రీమత్ సింహాసనేశ్వరి, శ్రీ మహారాజ్ఞి మీనాక్షి పరదేవత ఈ భూమండలం మీద అవతరించి ఒకనాడు రామచంద్రమూర్తి త్రేతాయుగంలో ఎలా రాజ్య పరిపాలన చేశాడో అలా రాజ్య పరిపాలన చేసినటువంటి తల్లి. కాబట్టి ఆవిడ మకుటధారణం చేయడం, కిరీటధారణం చేయడం అనేటటువంటిది ఏదో గొప్ప విశేషం కాదు. సహజంగా ఆమెకి పట్టాభిషేకం జరిగినప్పుడు కిరీటము అలంకృతం అవుతుంది. ఆ కిరీటంతో ఆ తల్లి శోభిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ శంకర భగవత్పాదుల ప్రతిపాదనలో ఒక విశేషం ఉంది. ఆయన ఏమంటున్నారంటే ముక్తాహారల సత్కిరీట రుచిరాం అంటున్నారు. రుచిరాం అంటే తెలుగులో రుచి అని కాదు, రుచిరాం అంటే కాంతి అని. ముక్తాహార లసత్ ప్రకాశిస్తోంది ఆ కిరీటం. దీనితో అంటే ముత్యాల హారములతో ప్రకాశిస్తోంది. అలా ముత్యాల హారములతో కిరీటం ఉంటుందా ప్రత్యేకంగా? సాధారణంగా స్వర్ణ కిరీటం అలంకరింపచేస్తారు. రామచంద్రమూర్తి పెట్టుకున్న, ఏ పరిపాలకులు పెట్టుకున్నా స్వర్ణ కిరీటాన్ని ధరిస్తారు. కానీ ఇక్కడ శంకర భగవత్పాదులు ఒక విశేషాన్ని తీసుకొస్తున్నారు. ముక్తాహారల సత్కిరీట రుచిరాం అన్నారు. అదే సౌందర్యలహరిలో అయితే మణులతో కూర్చబడినటువంటి కిరీటాన్ని ఆమె ధరించింది అని చెప్పి ఆ మణులు ఏవో కాదు ద్వాదశాదిత్యులే అన్నారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికీ ముత్యాల హారములతో శోభిస్తున్నటువంటి కిరీటాన్ని మీనాక్షి ధరించి ఉన్నది అని ప్రతిపాదించారు. ఇందులో ఒక గొప్ప విశేషం ఉంది. మిగిలినటువంటి రాజులు పెట్టుకునేటటువంటి కిరీటాలు వేరు, మీనాక్షి పరదేవత పెట్టుకునేటటువంటి కిరీటం వేరు. ఎందుచేత అంటే ఆమె మధురైని రాజధాని చేసుకుని పరిపాలన చేసినప్పటికీ ఆమె అసలు పరిపాలకురాలుగా రావాలి అని సంకల్పం చేసుకుంది. కాబట్టి ఆమెని కుమార్తెగా పొందాలని తపస్సు చేసినటువంటి ఇచ్ఛాంబ అని పేరు కలిగినటువంటి ఒక వనితని తరువాతి జన్మలో మలయధ్వజ మహారాజుకి భార్యగా కాంచనమాల అన్న పేరుతో జన్మించేటట్టుగా అవకాశం ఇచ్చింది. ఆ కాంచనమాల మలయధ్వజుడు కలిసి సంతానము లేదని పుత్రకామేష్టి చేస్తే 3 సంవత్సరముల పిల్లగా బాలాస్వరూపంగా ఆ అగ్ని కుండంలోంచి పైకి లేచి వచ్చి మలయధ్వజుని తొడ మీద కూర్చోలేదు, కాంచనమాల తొడ మీద కూర్చుంది. ఎందుకని అంటే
వరమిచ్చింది ఆ ఇచ్ఛావతికి కనుక, ఇచ్ఛావతియే కాంచనమాలగా వచ్చింది కనుక, ప్రధానంగా ఆమె కోరిక తీరాలి కనుక ఆమెకి కుమార్తెగా వచ్చింది. ఇక్కడ మీరు ఒకటి గమనించండి, అసలు ఆ తల్లి ఇచ్ఛావతిని కాంచనమాలని చేసి కాంచనమాలని మలయధ్వజునికి భార్యని చేసినటువంటి కారణం చేత ఆమెతో పాటుగా మలయధ్వజుడు పుత్రులను పొందేటటువంటి అవకాశాన్ని కల్పించని కారణం చేత ఆమె పరిపాలకురాలైంది, మధురైని రాజధానిని చేసుకుని. అంటే ఆమెకి ఇచ్ఛావతి కోరిక తీర్చడం ఎంత ప్రధానమో ఈ భూమిని పరిపాలించడం కూడా అంతే ప్రధానం. అంటే ఆమె ఈ దేశాన్ని పరిపాలించాలి అని సంకల్పం చేసుకుని కావాలని ఇచ్ఛావతిని తరువాతి జన్మలో కాంచనమాల అన్న పేరుతో మలయధ్వజ మహారాజు గారికి భార్యని చేసి, వారు సంతానము లేక పుత్రకామేష్టి చేస్తే యజ్ఞసేని అయి ఆ యజ్ఞకుండంలోంచి ఆమె ఆవిర్భవించింది. అంటే ఆమెకి పరిపాలన చెయ్యాలనేటటువంటి ఉద్దేశ్యంతోటే అవతార స్వీకారం చేసి వచ్చింది. ఈ పరిపాలన 2 విభాగాలుగా చేసింది. ఒకప్పుడు మకుటధారణ చేసి ఆమె రాజ్య పరిపాలన చేసినప్పుడు మంత్రి పరిషత్తుని సంప్రదించింది, దండయాత్రలు చేసింది, విజయయాత్రలు చేసింది, అనేక మందిని ఓడించింది. అందులో భాగంగానే కైలాసానికి వెళ్ళినప్పుడు పరమేశ్వరుణ్ణి పతిగా పొందింది. రెండవది, ఆమె కొంతకాలం అయిన తరువాత ఒక తృప్తిని పొంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఉగ్రపాండ్యన్ అన్న పేరుతో కుమారుడిగా పొంది ఆయనకి యవ్వరాజ్య పట్టాభిషేకం చేసిన తరువాత కేవలముగా అది ఎవరు చెక్కినది కాదు, తాను అలా నిలబడతానని సంకల్పం చేసి ఒక రూపాన్ని పొందింది తప్ప అది ఏదో విగ్రహాన్ని తీసుకొచ్చి ఎవరూ ప్రతిష్ఠ చేయలేదు. సాక్షాత్ పరదేవతయే అలా నిలబడింది. ఇప్పుడు ఆవిడెవరిని పరిపాలిస్తోంది అంటే భక్త పరిపాలనం చేస్తోంది. ఎవరు ఆమె అనుగ్రహాన్ని అపేక్షిస్తున్నారో వారందరి పట్ల కూడా ఆమె పరిపాలకురాలై వారి యోగక్షేమములను ఆవిడ వహిస్తోంది. ఒక్కసారి ఆవిడ పేరు చెప్పిన, స్మరించిన, ఈ స్తోత్రం చేసిన, నమస్కరించిన, ఆవిడ మ్రోల పడిపోయిన, ఆవిడ రూపాన్ని ఊహ చేసిన ఆవిడ మనకు పరిపాలకురాలై మన యోగక్షేమములను ఆవిడ స్వీకరించి కాపాడుతుంది. ఆ పరిపాలన ఒకనాడు పూర్తి చేసింది. రాజ్య పరిపాలన. భక్త పరిపాలనకి అంత ఉండదు. అది ఎంత కాలము ఈ భూమి ఉంటుందో, ఎంత కాలము ఈ జనులు ఉంటారో, ఎంత కాలము ఈ ప్రాణులు ఉంటాయో అంతకాలము ఆమె పరిపాలన కొనసాగుతూనే ఉంటుంది. అందుకని ఏదో చరిత్రలో ఒకనాడు వచ్చినటువంటి పరిపాలకులైనటువంటి ఒక రాజు రాణిల యొక్క వృత్తాంతంలా ముగిసిపోయేటటువంటి వృత్తాంతం కాదది. అందుకని ఆమె పరిపాలన అన్న మాటకి అన్వయమయ్యేటటువంటి ఆవిడ పెట్టుకున్న కిరీటానికి ఒక ప్రత్యేకత. ఈ ప్రత్యేకత ఏమి అంటే ఆమెకి రాజ్యము దేని వల్ల వచ్చింది? ప్రారంభంలో మలయధ్వజుడికి కుమార్తె కనుక వచ్చింది. మలయధ్వజుడు ఏ వంశంలో వాడు? నాయకరాజుల వంశంలో వచ్చినవాడు. నాయకరాజులకి ఒక లక్షణం ఉంది. వాళ్ళు ప్రత్యేకించి ఈ కిరీటం పెట్టుకునేటప్పుడు అది మామిడి పండు ఆకారంలో ఉంటుంది. ఒక పక్కకి తిరిగినప్పుడు మన వాళ్ళు వైరముడి అంటూ ఉంటారు. ఆ కిరీటం ఇలా నిలువుగా ఉండదు. అది కూడా పెట్టుకుంటుంది. స్వర్ణ కిరీటాన్ని అప్పుడప్పుడు ధరిస్తుంది. కానీ మీరు ఆమెను పెళ్లి కుమార్తెగా చూసినా, ఆమె భక్త పరిపాలన చేసినప్పుడు, కళ్యాణం చేసుకునేటప్పుడు ప్రత్యేకించి మధురైలో ఒక అద్భుతమైనటువంటి ఉత్సవం జరుగుతుంది. ఆ ఉత్సవం చూడడానికి ఎక్కడెక్కడి నుంచో పెడతారు. ఆవిడ ఒక రోజున, సంవత్సరంలో ఒక్క రోజున గుర్రం మీద ఊరిరుగుతుంది. అసలు ఆ గుర్రాన్ని చూసి తీరాలి. అది మామూలు అశ్వవాహనాలు ఎలా ఉంటాయో అలా ఉండదు. అది బంగారు గుర్రం. ముందు 2 కాళ్ళు పైకెత్తితే ఒక మహారాజ్ఞి అలవోకగా కూర్చుని ఆ జీను మీద కూర్చుని జారిపోకుండా ఆ 2 కాళ్ళు జీనుకి సంబంధించి పాదాలు పెట్టుకోవడానికి 2 కొక్కేల వంటి అమరికలు ఉంటాయి. వాటిలో 2 పాదాలు పెట్టి ఆ గుర్రం యొక్క ఆ పట్టుకునేటటువంటి దాని కళ్ళాన్ని పట్టుకుని ఇలా పైకి లేచినటువంటి గుర్రం మీద ఏదో వెనక్కి జారిపోతున్నట్టుగా కాకుండా ఒక అలవాటు ఉన్నటువంటి మహాసామ్రాజ్ఞి ఎంత నవ్వుతూ ఉంచుకుంటుందో అంత నవ్వుతూ ఉంచుకుని ఆమె ఊరిరిగింపుగా వెడుతుంది.
అసలు ఆ రూపాన్ని చూడ్డానికి ఎడతారు. అదొక పరమాద్భుతమైనటువంటి స్వరూపం. మీనాక్షి పరదేవత ఊరిరిగింపులలో అసలు మీరు అది ఒక చిత్తరువుగా, ఒక చిత్రపటంగా చూసినా సరే అలా ఉండిపోతారు. అబ్బా ఏమి సోయగలరా అని. ఒక మనిషి, ఒక వీరాధి వీరుడు లేకపోతే ఒక వీరమాత వెడుతుంటే ఎలా ఉంటుందో ఆమె అశ్వారోహణం చేసి వెళ్ళడం అలా ఉంటుంది. కానీ నాయకరాజుల కుమార్తెగా వచ్చింది కాబట్టి ప్రధానంగా ఆవిడ ఎప్పుడు కిరీటం పెట్టుకున్నా ఆవిడ కిరీటం ఇలా ఉండి ఇలా ఓ పక్కకి ఒగ్గుతుంది. ఇలా వంగి దాని చివరి నుంచి ముత్యాల జాలు కిందకి జారి ఉంటుంది. దాన్ని మన వైపు అయితే వైరముడి అంటారు. దక్షిణ దేశంలో అయితే మామిడి పండు ఆకృతి కలిగినటువంటి కిరీటము అంటారు. ఇందులో మళ్ళీ అమ్మవారు పెట్టుకునేటటువంటి కిరీటాల్లో నిలువుగా ఉన్నటువంటి స్వర్ణ కిరీటాన్ని అప్పుడప్పుడు పెట్టుకుంటుంది. అలా పెట్టుకున్నటువంటి స్వర్ణ కిరీటం అయితే అందులో ప్రధానంగా ఒక ఎర్రటి మణి ప్రకాశిస్తూ ఉంటుంది. కానీ ఆమె పరిపాలనాంశలో కిరీటం పెట్టుకున్నప్పుడు సాధారణంగా ఆమె పెట్టుకున్నటువంటి వైరముడి ఓ పక్కకి తిరిగి మామిడి పండులా ఉన్నటువంటి కిరీటం పరమాద్భుతమైనటువంటి ముత్యముల హారముల చేత అల్లబడి ఉంటుంది. అసలు ఆ కిరీటాన్ని మీరు ఎప్పుడైనా ప్రత్యేకంగా దర్శనం చేస్తే దాన్ని ముత్యాల జటా కిరీటము అని పిలుస్తారు. ఎందుకంటే స్త్రీ జట వేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఆ కిరీటం మీద ముత్యాలు జటలుగా అల్లుతారు. నేను మీతో మనవి చేసి ఉన్నాను కదా, వీలైతే ఇవన్నీ కూడా మీకు నేను స్లైడ్స్ కింద చూపించే ప్రయత్నం చేస్తాను. అది ఎంతవరకు సఫలీకృతం అవుతుందో నాకు తెలియదు. కానీ ఆ ముత్యాల జటలతో ఉన్నటువంటి కిరీటం ఉంటుంది. ఆ కిరీటాన్ని ధరిస్తుంది. ధరించి ఆమె కూర్చున్నప్పుడు ఆ మహాసామ్రాజ్ఞిగా ఆ తల్లి యొక్క వైభవం ఆ కిరీటంలో చూసి తీరాలి. మిగిలిన ఏ దేవతా స్వరూపంగానూ కూడా అటువంటి కిరీటం పెట్టుకోదు. ఒక్క మీనాక్షి పరదేవతగా మాత్రం తాను ఏ వంశంలో జన్మించిందో ఆ వంశ గౌరవాన్ని నిలబెడుతూ ఆమె అటువంటి వైరముడి కిరీటం అంటే పక్కకి వంగినటువంటి ఆ కిరీటాన్ని ఆవిడ ధరిస్తుంది. అందుకని శంకర భగవత్పాదులు ఇది ఒక్క మీనాక్షి పరదేవతకు మాత్రమే సంబంధించినటువంటి కిరీట శోభ. ఆమె మరెక్కడ అవతార స్వీకారం చేసినా ఇటువంటి కిరీటాలు పెట్టుకుంది అని చెప్పడం కష్టం. ఇక్కడ ఒక్క చోట మాత్రం అటువంటి కిరీటం పెట్టుకుంటుంది. పైగా ఈ కిరీటంలో కూడా ఒక విశేషం ఉంది. నేను మీతో అన్నాను కదా, ముత్యాల జటా కిరీటము అనేది పెట్టుకుంటుంది. లేకపోతే అంత ముత్యాలతో జటలు అల్లిన కిరీటం కాకుండా ముత్యాలు సాధారణమైన హారములుగా అలంకారం చేసి ముత్య తిలక కిరీటము అంటారు. అంటే చూడండి, ఇప్పుడు ఆ అమ్మవారు పెట్టుకున్న కిరీటం మధ్యలో ఒక ఎర్రటి పెద్ద కెంపు ఉంటుంది. దాన్ని కెంపు తిలక కిరీటము అంటారు. అంటే కిరీటానికి తిలకంలా ఉంటుంది ఎర్రటి మణి, ఒక మాణిక్యం ప్రకాశిస్తూ ఉంటుంది. అమ్మవారికి అలవాటు ఏమిటంటే మధురైలో మీనాక్షి పరదేవత అత్యంత ప్రీతిపాత్రంగా ధరించేటటువంటి కిరీటం ఉంది. అది ముత్యాల హారాలతో ఉండి వైరముడిలా ఇలా పక్కకి ఉంటుంది. ఉండి దాని మధ్యలో మరి అది ఎక్కడ వచ్చినటువంటి ముత్యం, ఇంత పెద్ద ముత్యం ఉంటుంది. ఆ ముత్యం ఆ కిరీటంలో తిలకంలా పొదగబడి ఉంటుంది. ఆ కిరీటాన్ని ధరిస్తుంది. ఆమెకి ఆ ముత్యాల హారాలతో శోభించే కిరీటముల యందు ఒక ప్రత్యేకమైన అనురక్తి. అది ఆమె ఇష్టము అని చెప్పడం కష్టం. ఆమె ఆ వంశ మర్యాదని అలా కాపాడింది. నాయకరాజుల యొక్క వంశంలో అటువంటి కిరీటాలు అలవాటు కనుక ఆమె కూడా అటువంటి కిరీటాన్నే పెట్టుకుంది. మనం చూడ్డానికి, శంకరాచార్యుల వారు చూడ్డానికి చాలా తేడా ఉంటుంది. మనం చూస్తే కిరీటం పెట్టుకుందంటాం అంతే, బాగుందండి కిరీటం అంటాం. కానీ ఇలాంటి కిరీటం ఎక్కడైనా పెట్టుకుందా? కంచిలో కామాక్షిగా పెట్టుకుందా? పరిపాలనాంశలో కాశీలో విశాలాక్షిగా పెట్టుకుందా? ఎక్కడెక్కడ కిరీటాలు ఎటువంటివి పెట్టుకుంది? మిగిలిన చోట లేని కిరీటం ఇక్కడెందుకు పెట్టుకుంది? ఈ కిరీటానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఈ కిరీటానికి ఏమైనా చరిత్ర ఉందా? ఈ మర్యాద ఎందుకు పాటించింది? ఆమె తండ్రి అన్న మాటకి ఎంత ప్రేమ చూపిస్తుంది? నిజంగా ఆవిడికి తల్లి తండ్రి ఉంటారా? ఉండరు. కానీ తనని విశేషంగా
ఆరాధించినటువంటి భక్తురాలిని ఒక రాజుకి భార్యని చేసి తనకి తల్లిని చేసుకుని ఆ తల్లి తండ్రి యొక్క వంశ గౌరవాన్ని కిరీటధారణలో గౌరవించింది. కాబట్టి లోకానికంతటికీ పాఠం నేర్పింది. తల్లిదండ్రుల యొక్క మర్యాదని బిడ్డలు నిలబెట్టాలి. ఆ ఇంట ఉండేటటువంటి ఆచారాన్ని పాటించడంలో ఏమీ కూడా ఇంకా మళ్ళీ సందేహం కానీ, అందులో మొహమాట పడ్డం కానీ, సిగ్గుపడ్డం కానీ ఉండకూడదు. ఇది మా వంశాచారం అని ఎంతో సంతోషంగా, పరమ ఆనందంతో దాన్ని కొనసాగించాలి. అది మీనాక్షి పరదేవత ధరించి చూపిస్తుంది. అందుకని శంకరాచార్యుల వారు ప్రత్యేకంగా ఆమె పరిపాలనాంశలో భక్త పరిపాలనని జ్ఞాపకం చేసుకుంటూ అమ్మ పెట్టుకునేటటువంటి కిరీటపు సోయగాన్ని జ్ఞాపకం చేసుకుని మీనాక్షిగా ఆమె కిరీటంలో ఉండేటటువంటి ప్రత్యేకతని స్మరణ చేస్తూ ముక్తాహారల సత్కిరీట రుచిరాం అంటారు. అంతేకాదు ఒక్క మధురైలోనే పట్టాభిషేకంలో ఒకానొకప్పుడు ఒక పెద్ద వైక్లభ్యం వచ్చింది. సాధారణంగా కిరీటం అనువంశికంగా వస్తుంది. మహారాజు ధరించినటువంటి కిరీటం తర్వాత పట్టాభిషిక్తుడైనటువంటి వ్యక్తి యొక్క శిరస్సు మీద ఉంచుతారు మంత్రపురస్సరంగా. కిరీటం ఉంచి రాజదండం చేతికిచ్చారు అంటే వాళ్ళు పరిపాలకులు అని. ఇప్పటికీ మధురైలో ఒక ప్రత్యేకమైనటువంటి ఉత్సవం ఉంది. ఆ ఉత్సవంలో అమ్మవారు బయలుదేరుతుంది. బయలుదేరినప్పుడు అక్కడ సంప్రదాయం ఏమిటంటే ఆలయానికి సంబంధించినటువంటి ధర్మకర్తలలో ఒక ప్రధానుడు, ఒక పెద్ద ఆయన, ఒక ధర్మకర్త ఏం చేస్తాడంటే పరమ వైదికంగా దుస్తులు వేసుకుని ఆయన తనని తాను పాండ్యరాజుగా భావిస్తే ఆలయ పురోహితులు పాండ్యరాజుని ఎలా ఆహ్వానిస్తారో అలా ఆహ్వానిస్తే రాజదండాన్ని తీసుకొచ్చి అమ్మా ఇక పైన నువ్వు పరిపాలకురాలివి అని ముత్యాల కిరీటాన్ని పెట్టి రాజదండాన్ని బహూకరిస్తారు. ఆ మీనాక్షి పరదేవత రాజదండాన్ని పట్టుకున్నప్పుడు ఆమె ఎడమ చేతి వేళ్లు చాలా గమ్మత్తుగా ఉంటాయి. ఈ చిటికిన వేలు కొంచెం దూరంగా ఉండి, ఈ 2 వేళ్లు కొద్దిగా దగ్గరగా ఉండి, చిటికిన వేలు కన్నా కొద్దిగా దగ్గరగా ఈ వేలుండి ఇలా ఉండి కుడి చేత్తో ఇలా రాజదండం పట్టు కూర్చుంటాడు. అసలు ఆ ముగ్ధమోహనమూర్తిని చూసి తీరాలి. ఆ ముఖంలో ఒక మహారాజ్ఞి కళ ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ ఉత్సవం చూడడానికి ఒక్క భారతదేశం నుంచి కాదు, దేశ విదేశాల నుంచి మధురై చేరుకుంటారు. చేరుకుని వైగై నదిలో నీళ్లున్నాయా, మధురైలో జనం ఉన్నారా అన్నంతగా, అంటే జన సముద్రం ముందు వైగై నదీ ప్రవాహం సరిపోదు, అంత గొప్పగా జరుగుతుంది ఆ ఉత్సవం. ఇప్పటికీ ప్రతి ఏటా దేవాలయ ధర్మకర్త పాండ్యరాజుగా అలంకారం చేసుకుని భావన చేసి రాజదండాన్ని బహూకరిస్తారు మీనాక్షి పరదేవతకి. అందుకే పరిపాలకురాలిగా ఆమె ఎప్పుడూ ఉంది. కాబట్టి ఆ తల్లి విశేషాంశని పొంది ఉంది, మహారాజ్ఞిగా భక్త పరిపాలన చేస్తోంది ఇప్పటికీ. అటువంటి తల్లి వంశంలో కొడుకు, మనవడు, ముని మనవడు, ఇని మనవడు, అలా వంశం కొనసాగుతూ ఇప్పటికీ పరిపాలనలో ఆ వంశం వారు కొనసాగుతూ వస్తున్నారు. కానీ ఒకానొకప్పుడు ఆ పాండ్యరాజుల యొక్క పట్టాభిషేక సమయంలో ఒక పెద్ద వైక్లభ్యం ఏర్పడింది. ఎందుచేత అంటే ఒకప్పుడు వీరపాండ్యన్ అని ఆ వంశంలో ఒక రాజు వచ్చాడు. ఆ వీరపాండ్యన్ అనేటటువంటి రాజు చాలా గొప్ప పరాక్రమవంతుడు, అనేక రాజ్యములను గెలిచాడు. ఆయనకి సంతానం కలగడం చాలా ఆలస్యమైంది. ఆయనకి సంతానం చాలా ఆలస్యంగా కలిగితే ఆ పిల్లవాడికి అభిషేక పాండ్యన్ అని పేరు పెట్టాడు. ఎందుకు పేరు పెట్టాడు అంటే చైత్రమాసంలో ఒకానొక రోజున ఒక ప్రత్యేకమైన అభిషేకాన్ని కొడుకు కోసమని చేశాడు. ఆ అభిషేకం తర్వాత కొడుకు పుట్టాడు కాబట్టి ఆ అభిషేక ఫలితము అని కొడుక్కి అభిషేక పాండ్యన్ అని పేరు పెట్టుకున్నాడు. ఆ అభిషేక పాండ్యన్ ఇంకా చాలా చిన్న వయస్సులో ఉండగానే ఈ వీరపాండ్యన్ శరీరాన్ని విడిచిపెట్టాడు. ఈ పిల్లవాడికి పట్టాభిషేకం జరగాలి, కానీ ఇంకా పిల్లవాడికి యోగ్యత రాలేదు. అసలు ఇంకా రాజ్య సంబంధమైన విషయములను పరిశీలించడం చేత కాదు. మంత్రులు రాజ్యాన్ని చూస్తున్నారు. వీరపాండ్యన్ ఉండగా ఆయనని ఓడించలేకపోయినటువంటి రాజులందరూ కలిసి ఒక సమూహంగా ఏర్పడి మధురై మీద దండయాత్రకు వచ్చి ఈ వీరపాండ్యన్ లేడు కనుక రాజ్యాన్నంతటినీ కూడా దోచుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు అంతఃపురంలో ఉన్నటువంటి ఆభరణ విశేషాల దగ్గర నుంచి అన్నీ తీసుకెళ్ళిపోయారు.
తీసుకెళ్ళిపోతే అసలు పట్టాభిషేకం చెయ్యడానికి ఆ పిల్లవాడికి పెట్టడానికి కిరీటం లభించలేదు. ఎలా? మణులతోటి మాణిక్యములతోటి తయారైనటువంటి కిరీటాన్ని పెట్టాలి. అలా కిరీటాన్ని పెడదాము అంటే అసలు అంతఃపురంలో ఏమీ లేకుండా శత్రునాథులు అన్నీ తీసుకుపోయారు. అప్పుడు ఆ ఊరి పెద్దలందరూ కలిసి, ఆ మంత్రులందరూ కలిసి, శివ ఈ సామ్రాజ్యాన్ని అంతటినీ ఒకనాడు మీనాక్షి పరదేవత సుందరేశ్వరుడవైన నువ్వు కలిసి పరిపాలన చేశారు. ఆ తరువాత వస్తున్నటువంటి వంశం అంతా మీకు సంబంధించినది. మీకు సంబంధించినటువంటి వంశంలోని ఒక వ్యక్తికి ఇవాళ పట్టాభిషేకం చెయ్యడానికి కావలసినటువంటి సంభారములు కొరవడ్డాయి. కాబట్టి మీరు అనుగ్రహించవలసినది అని ప్రార్థన చేశారు. నేను మీతో మనవి చేసింది అదే. మధురైలో అమ్మవారి దగ్గర కానీ అయ్యవారి దగ్గర కానీ ఏదైనా గొణిగినా వాళ్ళు పరిష్కరిస్తారు అంటారు. త్రికరణ శుద్ధిగా మనం చెప్పగలిగితే వెంటనే ఒక వజ్రాల వ్యాపారి వేషం వేసుకుని శంకరుడు ఆ మధురైలో అంతఃపురానికి వచ్చాడు. వచ్చి ఈ పిల్లవాడికి తొందరలో అభిషేకం చెయ్యాలి అని చెప్పి సంకల్పం చేశారని విన్నాను. నాకు పాండ్యరాజుల యందు అపారమైనటువంటి ప్రేమ ఉంది. ఈ వంశంలో ఉన్న రాజులందరూ కూడా మీనాక్షికి సుందరేశ్వరుడికి సేవ చేసిన వారు. ఈ పిల్లవాడికి పట్టాభిషేకం జరిగినప్పుడు తయారు చేయబడేటటువంటి కిరీటంలో అపురూపమైనటువంటి మణిమాణిక్యములు ఉండాలని, అవి లౌకికంగా లోకంలో దొరికేటటువంటి మణిమాణిక్యములు కారాదని, పరమాద్భుతమైనటువంటి మణిమాణిక్యములతో కూడుకున్న కిరీటము చేత ఇతడు అభిషేకాన్ని పొందాలని సంకల్పం చేసి తీసుకొచ్చాను అని ఆయన చేతిలో ఉన్నటువంటి సంచిని తిరగబోశాడు. అందులో అపురూపమైనటువంటి మణులు ఉన్నాయి. ఇన్ని మణులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇంత అపురూపమైన ఈ మణులు ఎక్కడివి అని అడిగారు. అడిగితే ఆయన అప్పుడు ఒక విశేషం చెప్పాడు. ఒకానొకప్పుడు వలనుడు అనబడేటటువంటి ఒక దానవుడు ఉండేవాడు. ఆయన త్రైలోక్యాధిపత్యాన్ని పొందాడు పరాక్రమం చేత. ఎందుకంటే పరమశివుని యొక్క వరం. ఆయన ఎవరి చేత ఓడింపబడడం. చిత్తశుద్ధి కలిగినటువంటి వాడు, భక్తి కలిగిన వాడు. ఆయన దేవేంద్ర రాజ్యాన్ని కూడా పొంది మళ్ళీ దేవేంద్రుడికి రాజ్యాన్ని తిరిగి ఇచ్చేశాడు. ఎప్పుడో అప్పుడు శరీరము పతనమైపోవాలిగా. ఆయన శంకరుణ్ణి ఒక వరం అడిగాడు. నేను అనుకున్నప్పుడు నా శరీరం పతనం అవ్వాలి. ఎవరో వచ్చి నన్ను చంపడం అన్నది ఉండకూడదు. నేను ఎప్పుడు కోరుకుంటానో అప్పుడు నా శరీరం విడిచిపెడతాను. కానీ నా శరీరం విడిచిపెట్టిన తర్వాత అందరి శరీరాల్లా నా శరీరం పృథివిలో కలిసిపోవడానికి వీల్లేదు. అది ఒక ప్రత్యేకతని పొందాలి. నేను నా దేహాన్ని విడిచిపెట్టేసేటటువంటి సమయంలో నాకు ఈ దానవ రూపం పోయి గోరూపం పొందాలి. గోరూపాన్ని పొందిన తరువాత నేను శరీరాన్ని వదిలిపెడతాను. వదిలిపెట్టిన తరువాత ఒకనాడు దధీచి మహర్షి యొక్క ఎముకలన్నీ దేవతలకి అస్త్రములుగా ఎలా మారిపోయాయో అలా నా యొక్క శరీరంలో ఉండేటటువంటి సంధిబంధములు, ఎముకలు, ధాతువులు ఇవన్నీ కూడా మణులు, రత్నములు, వజ్రములు, మాణిక్యములుగా మారిపోవాలి. అవి విశేష ప్రయోజనానికి నీ వలన వినియోగింపబడాలి. అలా నాకు వరం ఇమ్మని అడిగాడు. శంకరుడు పరమ కారుణ్యమూర్తి, అనుగ్రహించాడు. ఎంతకాలం ఉంటాడు? ఆయనకి వైరాగ్యం ఉంది. దానవుడే కానీ చాలా ధర్మాత్ముడు, భక్తి కలిగిన వాడు. ఒకానొకప్పుడు దేవేంద్రుడు, ఒక దానవుడు లోకంలో ఉంటే నువ్వు ధర్మాత్ముడు కావచ్చు, కానీ నీ బలాన్ని చూసుకుని దానవులు విజృంభిస్తారు. కాబట్టి నువ్వు శరీరం విడిచిపెడితే బాగుంటుంది అన్నాడు. అయితే నువ్వు ఒక హోమం చెయ్యి, ఆ హోమంలోకి వచ్చి నా శరీరాన్ని పరిత్యజిస్తానన్నాడు వలనుడు. దేవేంద్రుడు హోమం చేశాడు. ఆ హోమంలోకి వచ్చి మంత్రపురస్సరంగా తన శరీరాన్ని ఆహుతిగా అగ్నిలోకి సమర్పించాడు. ఆ సమర్పించినప్పుడు అందులో పడిపోయేటప్పుడు గోరూపాన్ని పొందింది ఆయన శరీరం. గోరూపాన్ని పొంది అగ్నిలో పడిపోయిన తరువాత ఆయన యొక్క సప్తధాతువులు, సంధిబంధములు, ఎముకలు ఇవన్నీ కూడా అపూర్వమైనటువంటి మణులుగా మారిపోయాయి. అదిగో ఆ వలనుడి శరీరం ఈ మణులుగా మారింది. ఇవి లౌకికంగా గనులలో దొరికేవి కవు, పృథివిలో దొరికేవి కవు. ఇంత గొప్ప మణిమాణిక్యములతో, ఈ ముత్యాల హారములతో అలంకృతమైన కిరీటాన్ని చేసి అభిషేక పాండ్యానికి పట్టాభిషేకం చెయ్యండి. ఎందుకు ఇస్తున్నాను ఇవన్నీ? మీరొక్క రూపాయి కాసు నాకు ఇవ్వక్కర్లేదు. ఎందరో రాజులు వచ్చి ఈ మధురైకి సంబంధించిన ఐశ్వర్యాన్నంతటినీ అపహరించి తీసుకుపోయారు. కానీ ఇవాళ రాజులు
పుట్టుకునేటట్టుగా అపూర్వమైన కిరీటంతో పట్టాభిషేకం జరగాలి. అంటే మీరెవరు, ఎందుకింత ఉదారంగా ఇవన్నీ పట్టుకొచ్చి ఇస్తున్నారని అడిగారు. నేనెవరో మీకు తర్వాత తెలుస్తుంది. ఇవ్వడానికి కారణం ఒక్కటే, ఈ మధురై నగరం అన్న, ఈ మధురైని పరిపాలించేటటువంటి పాండ్యరాజుల వంశం అన్న నాకు ఒక ప్రత్యేకమైన ప్రీతి. ఆ ప్రీతి ఉంది కనుక ఆయన పట్టాభిషేకానికి తీసుకొచ్చాను. తీసుకోండి ఇచ్చి అంతర్ధానం అయిపోయాడు. వాళ్ళకప్పుడు మాయ తొలగిపోయి అర్థమైంది. నిన్ననే వెళ్ళి మనం సోమసుందరుణ్ణి ప్రార్థన చేశాం. మహానుభావుడు శంకరుడే తీసుకొచ్చి అపూర్వమైన మణులను ఇచ్చాడని వాటితో కిరీటం చేసి అభిషేక పాండ్యన్ శిరస్సునందుంచి పట్టాభిషేకం చేశారు. అది శంకరుడి చేత ప్రసాదింపబడినటువంటి అపూర్వమైన మణులు కనుక ఆ మణులతో తయారు చేయబడినటువంటి కిరీటాన్ని సుముహూర్తంలో పట్టాభిషేకంలో ధరించినటువంటి అభిషేక పాండ్యన్ లోకోత్తరమైనటువంటి పరాక్రమాన్ని పొంది ఏ శత్రురాజులు ఐశ్వర్యాన్నంతటినీ కూడా దోచుకుపోయారో వారి మీద దండయాత్ర చేసి లొంగ తీసుకుని మళ్ళీ వాళ్ళ దగ్గర ఉన్న ఐశ్వర్యాన్నంతటినీ మధురైకి వెనక్కి తీసుకొచ్చాడు. అందుకే ఒక్క మధురై చరిత్రలో మాత్రం ఆ రాజులు పెట్టుకున్నటువంటి కిరీటం, ముత్యాల హారాలతో ఉన్నటువంటి ఆ కిరీటంలో మణులు, మీనాక్షి పరదేవత అక్కడ పరిపాలకురాలుగా వచ్చింది కాబట్టి ఆ వంశంలో వచ్చిన వాళ్ళ కిరీటానికి లోటు రాకూడదని శంకరుడే తెచ్చిన అపూర్వ మణులతో తయారు చేయబడిన కిరీటం ఉన్న ఏకైక రాజ్యం మధురై. అందుకే అక్కడ కిరీటం మీద శంకర భగవత్పాదులకు ఒక ప్రత్యేకమైన గౌరవం, ప్రత్యేకమైనటువంటి ఆ భక్తి. అందుకని ఎక్కడా లేని రీతిలో ద్వాదశమణులతో కూడుకున్నటువంటి స్వర్ణ కిరీటాన్ని వర్ణించవలసిన శంకరాచార్యుల వారు ముక్తాహార లసత్కిరీట రుచిరాం అని ముత్యాల హారములతో ప్రకాశిస్తున్నటువంటి కిరీటము కలదానా అని అమ్మవారి వైభవాన్ని కీర్తిస్తున్నారు. ఇప్పుడు అటువంటి కిరీటం పెట్టుకున్నవో అమ్మా అని పిలవడంలో ఇన్ని రహస్యాలు పొదిగారు అందులో. కాబట్టి ఇప్పుడు ఆ కిరీటం పెట్టుకున్నది అన్న అమ్మవారిని పిలిస్తే ఎవరిని పిలిచినట్టు? మహారాజ్ఞిని పిలిచినట్టు. మహారాజ్ఞి ఏం చేస్తుంది? పరిపాలన చేస్తుంది. పరిపాలన అంటే ఏమిటి? తప్పు చేస్తే శిక్షిస్తుంది, మంచి చేస్తే రక్షిస్తుంది. మనం తప్పు చేయలేదా? తప్పు చేశాం, కానీ అమ్మ పరిపాలకురాలిగా ఉంది. అమ్మా మీనాక్షి అనగానే క్షమిస్తుంది. అంటే దాని ఉద్దేశం తప్పులు చేసి వచ్చి చెప్పమని కాదు. అటువంటి మనసు మళ్ళీ ఏర్పడకుండా, తప్పులు చెయ్యకుండా మనసుని కూడా సంస్కరించాలని కోరుకుంటున్నారు. కాబట్టే భుజముల గురించి ముందు చెప్పారు. కేయూరహారోజ్వలాం, నిన్న చెప్పాను కదా ఆ ఆయుధములు వాటి విశేషాల గురించి. కాబట్టి ముక్తాహార లసత్కిరీట రుచిరాం పూర్ణేందు వక్త్ర ప్రభాం అంటారు. వక్త్రము అంటే సంస్కృతంలో నోరు అని అర్థం, ముఖము అని కూడా అర్థం. అమ్మవారి యొక్క ముఖమండలం, మీనాక్షి పరదేవత యొక్క ముఖమండలము ఎలా ఉంటుంది అంటే శంకరాచార్యుల వారు పూర్ణ చంద్రబింబంతో పోల్చారు. అంటే పౌర్ణమి నాడు ఉండేటటువంటి చంద్రబింబం గుండ్రంగా ఉండి సుధాధారలను, అమృతధారలను వర్షిస్తూ ఉంటుంది. నిజానికి అమ్మవారి యొక్క ముఖమండలాన్ని వర్ణించడం అంత తేలికైనటువంటి విషయం కాదు. కానీ సాధారణంగా మహాకవులైనటువంటి వారందరూ కూడా అమ్మవారి ముఖమండలాన్ని వర్ణించవలసి వస్తే పౌర్ణమి చంద్రబింబాన్ని అడ్డుపెట్టి వర్ణిస్తారు. లేదా పద్మానన ఏదో ముఖారవిందం అని పద్మంతో పోలుస్తారు. పద్మంతోనైనా పోల్చాలి, పూర్ణ చంద్రబింబంతోనైనా పోల్చాలి. కానీ మీరు అమ్మవారికి సంబంధించినటువంటి కీర్తనలు చేసినటువంటి వాగ్గేయకారులు కానీ, అంటే కేవల కవిత్వం కాదు, నిరంతరం అమ్మవారి దర్శనాన్ని పొందినటువంటి మహానుభావులు ముత్తుస్వామి దీక్షితారు వంటి వారు, అటువంటి దీక్షితుల వంటి వారు కానీ, శంకర భగవత్పాదులు కానీ అమ్మవారి యొక్క ముఖమండలాన్ని ఎక్కువగా పూర్ణచంద్రబింబంతో పోల్చారు. ఎందుచేత అంటే అందులో ఉపాసన రహస్యాన్ని దృష్టిలో పెట్టుకుని పూర్ణచంద్రబింబంతో పోల్చారు. మీరు చూడండి, మూకశంకరులు కూడా అమ్మవారి యొక్క ముఖాన్ని వర్ణిస్తే రాకాచంద్ర సమాన కాంతి వదనాం నాకాధిరాజస్తుతాం అంటారు. అమ్మ రాకాచంద్ర సమాన కాంతి వదన అంటే రాకాచంద్రుడు అంటే పరిణిత చంద్రుడు, పౌర్ణమి నాటి గుండ్రటి చంద్రబింబం.
ఆ రాకాచంద్ర సమాన కాంతివదన, ఆ పౌర్ణమి నాటి చంద్రబింబం ఎటువంటి కాంతులు వర్షిస్తూ ఉంటుందో అటువంటి కాంతులను వర్షించేటటువంటి ముఖము కలిగినదానా అని పిలిచారు. ఇక ముత్తుస్వామి దీక్షితుల వారైతే కామాక్షి పరదేవత మీద లోక ప్రసిద్ధమైనటువంటి కీర్తన ఒకటి చేశారు. అందులో కంజదలాయతాక్షి కామాక్షి అని, అందులో రాకా శశివదని అంటారు. రాకా శశివదని అంటే శశి అంటే చంద్రుడు, రాకా శశి అంటే పౌర్ణమి నాటి చంద్రబింబం. అటు అమ్మవారిని గొప్ప ఉపాసన చేసినటువంటి నిరంతర దర్శనం పొందినటువంటి దీక్షితుల వారి వంటి మహావాగ్గేయకారులు కూడా అమ్మవారి యొక్క ముఖమండలాన్ని చెప్పవలసి వస్తే పూర్ణచంద్రబింబంతో చెప్పారు. ఇక శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో చెప్పవలసి వస్తే అనన్య సామాన్యమైన ప్రజ్ఞ చూపించి కృష్ణపక్షంలో అష్టమి నాటి చంద్రబింబాన్ని, శుక్లపక్షంలో అష్టమి నాటి ఉన్న చంద్రబింబాన్ని రెండింటినీ కలిపితే రెండు అంటుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి తిరగేసి అంటిస్తే అంటుకుని పూర్ణచంద్రబింబం వస్తుందని మన మనస్సుని తీసుకెళ్లి అక్కడ పెట్టించడం కోసమని లలాటం లావణ్యజ్యుతి విమలమాభాతి తవయత్ ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలం సపర్యాపర్యాయాదుభయమపి సంభూయితమిదః సుధాలేపస్యూతి పరిణమతి రాకాహిమకరః అన్నారు. అది ఏదో కృష్ణపక్షంలోనూ శుక్లపక్షంలోనూ ఉండేటటువంటి చంద్రబింబాల్ని మీరు చూశారనుకోండి, అష్టమి నాటివి కాబట్టి అష్టమి నాటి చంద్రబింబం సగం ఉంటుంది. అందుకని అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థలశోభిత అని వ్యాసుడు కూడా చంద్రబింబాన్ని ఆధారం చేసుకున్నాడు అమ్మవారి ముఖం చెప్పవలసి వస్తే. అది ఒక చంద్రబింబం శుక్లపక్షంలోది ఇలా ఉంటుంది. అంటే డి, ఇంగ్లీష్లో క్యాపిటల్ డి రాసినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కృష్ణపక్షంలో ఉన్న చంద్రబింబం కూడా డి లాగే ఉంటుంది, కానీ ముందు ఇలా వచ్చి ఇలా ఉంటుంది. ఇప్పుడు రెండు ఎలా కలుస్తాయి? కలవు, రెండింటికి పొట్టలు అడ్డొస్తాయి. అందుకని సపర్యాపర్యాయ ఆ రెండిటిని తిప్పాలి. తిప్పి కలిపితే ఆ గీతలు కలుస్తాయి. కలిస్తే అప్పుడు రెండూ కూడా కలిసి పూర్ణచంద్రబింబం వస్తుంది. అందుకని ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలం పర్యాయాదుభయమపి సంభూయిచమిదః. అది ఆ కలిపేటప్పుడు ఆ రెండిటిని తిరగేసి, అంటే అవి రెండు కలుసుకుంటే గుండ్రంగా అవడానికి వీలుగా సన్యాసాదుభయమపి సంభూయచమిదః ఆ రెండింటినీ కలిపితే పూర్ణచంద్రబింబం వస్తుంది అని శంకర భగవత్పాదులు కూడా సౌందర్యలహరిలో ప్రతిపాదన చేశారు. మహాకవులు ఎవరైనా సరే అమ్మవారి యొక్క ముఖమండలాన్ని చెప్పవలసి వస్తే సాధారణంగా తీసుకునేటటువంటి ఉపమానం పౌర్ణమి నాడు ఉండేటటువంటి చంద్రబింబాన్ని తీసుకుంటారు. అందున మధురైకి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుచేత అంటే మీరు మధురై చరిత్రని పరిశీలిస్తే మధురైకి మొదటి పేరు ఏమిటి అంటే కదంబవనము అని. అదంతా కదంబ చెట్ల తోట, అన్ని కదంబ వృక్షాలే. ఎక్కడ కదంబ వృక్షాలు ఉంటాయో అక్కడికి ఆవిడ వస్తుంది. కదంబ వనవాసిని. పైగా మధురై క్షేత్రానికి స్థల వృక్షం కూడా కదంబ వృక్షం. కదంబ వృక్షం కాబట్టి ఆవిడ కదంబవనం పట్ల ప్రీతి చెంది ఉంటుంది. కాబట్టి ఆ తల్లి శంకరులు చెప్పినట్టు సపర్యాదన్యాసాదుభయమపి సంభూయచమిదః అని ఆ పూర్ణచంద్రబింబం ఎలా ఉంటుందో అంత గొప్ప సంతోషంతో అమృతం జాలువారుతున్నటువంటి ఆ ముఖ రూపంతో ఆ తల్లి అక్కడ నడయాడినది అనేటటువంటిది నిర్వివాదాంశం. అయితే అసలు అమ్మవారి యొక్క సొబగు, అమ్మవారి యొక్క విశేషాన్ని మీరు బాగా చూడాలి అంటే మధురైలో పైన విమానం ఉంది. అది స్వర్ణ విమానం మీనాక్షి దేవాలయంలో. ఆ మీనాక్షి దేవాలయ స్వర్ణ విమానంలో యాళి అని ఒక పౌరాణిక మృగం ఉంటుంది. ఆ పౌరాణిక మృగం పైకి చూస్తే విమానం ఉంటుంది. ఆ విమానంలో స్వర్ణ మీనాక్షి ఉంటుంది. మీరు ఆ స్వర్ణ మీనాక్షి వంక చూస్తే అసలు ఆవిడ ముఖమండల యొక్క దీప్తిని చూస్తే పూర్ణ చంద్రబింబం యొక్క కాంతి ఎంత స్ఫుటంగా కనపడుతుందో అంత స్ఫుటంగా కనపడుతుంది ఆ స్వర్ణబింబంలో ఉండేటటువంటి మీనాక్షి. కాకపోతే కొంచెం జాగ్రత్తగాను శ్రద్ధగాను దాన్ని పరిశీలనం చేయవలసి ఉంటుంది. ఎందుచేత అంటే ఎక్కడో విమానంలో ఉంటుంది.
ఆ విమానంలో యాళి మృగం మీద ఉన్నటువంటి ఆ విమానంలో ఉన్న మీనాక్షి పరదేవత బంగారు ముఖాన్ని చూస్తే అసలు ముమ్మూర్తుల పౌర్ణమి నాటి చంద్రబింబం ఎలా ఉంటుందో అమ్మవారి ముఖమండలం అలా ఉంటుంది. రెండు, అందులో ఒక విశేషం ఉంది. మనం మన ప్రయత్నం లేకుండా మన మనస్సుని లాక్కోగలిగినటువంటివి లోకంలో కొన్ని ఉన్నాయి. అన్నిటికీ ఆ శక్తి ఉండదు. మిగిలిన వాటి దగ్గర మన మనసు మనం పెట్టాలి. కానీ మన మనసు మనం పెట్టవలసిన అవసరం లేకుండా మన మనసుని అవి లాక్కునేవి కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి ఏది అంటే పౌర్ణమి నాటి చంద్రబింబం, రెండోది సముద్రం, 3 ఏనుగు యొక్క ముఖం, 4 వీణా వాద్యం, 5 కలువల తండం. ఇవన్నీ కూడా మన మనసుని అవిలాక్కుంటాయి. అందులో పౌర్ణమి చంద్రబింబం ఒకటి. అంటే అమ్మవారి ధ్యానం చెయ్యాలని మనం ప్రయత్నం చెయ్యాలి తప్ప అమ్మవారే మన మనసు లాగేసి ఆవిడ ధ్యానం చేయిస్తుంది. రెండోది, మనం ధ్యానం చేసేటప్పుడు ఎవరిని ధ్యానం చేస్తున్నామో వారి ముఖం ప్రసన్నంగా సంతోషంగా లేదనుకోండి, ధ్యానమునందు ఊంచుకోవడం చాలా కష్టం అవుతుంది. కానీ అక్కడ ఉన్నటువంటి విశేషం ఏమిటంటే అమ్మవారి యొక్క ముఖం పూర్ణ చంద్రబింబంలా ఉన్నటువంటి కారణం చేత ఆవిడ ముఖమండలాన్ని ధ్యానం చేస్తుంటే మన ప్రమేయం లేకుండా అలవోకగా అతి తేలికగా మన మనసు వెళ్ళిపోయి ఆవిడ ముఖంలో, ఆవిడ చిరునవ్వులో, ఆ దీప్తిలో, ఆ కాంతిలో, ఆవిడ ముఖం నుంచి జాలుబారేటటువంటి అమృతరస ప్రవాహంలో లయమైపోయి మనం ఎనలేని ఆనందాన్ని పొంది చాలా తొందరగా ఆ సమాధి స్థితిని అనుభవించడానికి అవకాశాన్ని ఇస్తుంది. అందుకని పూర్ణచంద్రమండలంతో అమ్మవారి యొక్క ముఖాన్ని పోల్చడంలో ఉన్నటువంటి రహస్యం. అందుకే శంకర భగవత్పాదులు ఇక్కడ మీనాక్షి పరదేవత ముఖాన్ని వర్ణన చేయవలసి వస్తే ముక్తాహారలస కిరీట రుచిరాం పూర్ణిందు వక్త్ర ప్రభాం అంటారు. అని సింజన్నూపుర కింకిణీ మణిధరాం అంటారు. సింజన్నూపుర కింకిణీ మణిధరాం ఇటువంటి నామమే లలితా సహస్రంలో వ్యాస భగవానుడు కూడా వాడాడు. కానీ ఇక్కడ ఏమిటంటే అమ్మవారు నడిచి వెడుతున్నప్పుడు ఉండేటటువంటి స్థితిని చెప్తున్నారు. ఇప్పటి వరకు అమ్మవారు నిలబడినటువంటి మూర్తిని మాత్రమే చెప్తూ వస్తున్నారు, కాంతిని. ఇక్కడికి వచ్చేటప్పటికి శంకర భగవత్పాదులు కదులుతున్నటువంటి అమ్మవారి గురించి మాట్లాడుతున్నారు. అమ్మవారు కదిలి వెడుతోందనుకోండి, సింజన్నూపుర కింకిణీ మణిధరాం అంటే ఒక చప్పుడు వినపడుతుందట, ఒక శబ్దం వస్తుందట. ఏమిటి ఆ శబ్దం అంటే సింజన్ అంటే చప్పుడు చేయడం. ఆమె పెట్టుకున్నటువంటి ఆ పాదముల యొక్క మంజీరములలో పొదగబడినటువంటి అపూర్వమైనటువంటి మణులతో కూడుకున్నటువంటి ఆ మువ్వలు చప్పుడు చేస్తాయి. అవి పరమ లయబద్ధంగా ఉంటాయి. ఆ తల్లి అడుగు తీసి అడుగు వేస్తూ, అడుగు తీసి అడుగు వేస్తూ నడిచి వెడుతోందనుకోండి, ఆ శబ్దం చెవులకు వినపడుతూ గొప్ప ఆనందాన్ని పొంది రోమాంచితమై వెంట్రుకలు నిక్కపొడుచుకుని యోగి సమాధి స్థితిలోకి ప్రవేశిస్తాడు. మరాళి మందగమన. సాధారణంగా ధ్యానమునందు ఎక్కడ వరకు ఉంటుంది అంటే కేవలముగా ఓ నించున్నటువంటి అమ్మవారి మూర్తినో కూర్చున్నటువంటి అమ్మవారి మూర్తినో మాత్రమే ఉపాసన చేస్తారు. కానీ ఉపాసన ఒక స్థాయికి వెళ్ళిపోయిందనుకోండి, వెళ్ళిపోయిన తరువాత ఆ అమ్మవారి యొక్క కదలికలు కూడా భాసిస్తాయి, కనపడతాయి. అది మనకి కనపడడం కాదు, ఆవిడ కనపడేటట్టుగా చేస్తుంది. అంటే యోగికి ఆవిడ యొక్క పాదముల యొక్క జంట కనపడుతుంది. ఆవిడ నడిచి వెడుతున్నప్పుడు ఆ పాదములకు పెట్టుకున్నటువంటి మంజీరముల యొక్క సవ్వళ్ళు వింటాడు. ఆ పాదములకు ఉన్నటువంటి లత్తుక కాంతిని చూస్తాడు, పరమ సంతోషాన్ని పొందుతాడు. అమ్మవారి పాదములను అలా ఎక్కడ దర్శనం చేశాడో వాడికి ఇహ పునర్జన్మ లేదు. ఎందుకని అంటే మూకశంకరులు మూక పంచశతి చేస్తూ ఒక మాట అంటారు, జింతోస్తవపద పూజన సంతోష తరంగితస్య కామాక్షి బంధో యది భవతి పునః సింధోరంభస్సు భ్రమీతి శిలా అంటారు. అమ్మా, ఎవరైనా సంతోషంగా నీ పూజ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు మళ్ళీ పుడతారు అంటే అది ఎంత అబద్ధం అంటే, సముద్రం మీదకి తీసుకెళ్లి ఒక బండరాయి వేస్తే తేలుతుందా? మునిగిపోతుంది.
బండరాయి మునిగిపోవడం ఎంత నిజమో నీ పాద దర్శనము ధ్యానములో చేసిన వాడు మళ్ళీ పుట్టడం కూడా అంత నిజం. అంటే ఇక పుట్టడు, వాడు పునర్జన్మని పొందడు. అంత గొప్ప పాద దర్శనం. అటువంటి తల్లి ఆ పాద మండలాన్ని ఒక్కసారి ధ్యానం చేశారనుకోండి, ఆ పాద యుగళి, ఆ రెండు పాదముల వరకు ఎందుకండి, నకదీదితి సంచన్నన మజ్జనతమోగుణ, అమ్మవారి పాదములకు ఉండేటటువంటి ఒక పాదములకు ఉన్నటువంటి బొటనవేలి యొక్క గోటి చివరి భాగము నుండి ఉత్పన్నమయ్యేటటువంటి కాంతిని దర్శనం చేసినంత మాత్రం చేత కొన్ని కోట్ల జన్మలుగా తరుముకుని వస్తున్నటువంటి తమోగుణం అంతా కూడా విచ్చిపోతుంది అని వ్యాసభగవానుడు లలితా సహస్రనామ స్తోత్రంలో ప్రతిపాదన చేశాడు. అంత గొప్ప కాంతి కలిగినటువంటి తల్లి యొక్క పాదముల జంట దర్శనం చెయ్యడం, ఆవిడ కదలికలు చూడడం, ఆవిడ ఆ పాద మంజీరముల ధ్వని వినపడేటట్టుగా నడిచి వెళ్ళడం అనేటటువంటిది రెండు కారణముల చేత సంభవిస్తుంది. ఒకటి, అపారమైనటువంటి ఆర్తి కలిగిన వారు నీవే తప్ప ఇతప్పరం బిరుగా, అమ్మా నువ్వు తప్ప నాకెవరు దిక్కు అని ఆ అమ్మవారి పాదములను గట్టిగా పట్టుకున్నప్పుడు ఆ తల్లి యొక్క కదలిక దర్శనమవుతుంది. ఆ తల్లి అనుగ్రహించిన వారు ఎవరుంటారో అటువంటి వారు అటువంటి దర్శనాన్ని పొందుతారు. అటువంటి మహాత్ములు ఉన్న ప్రదేశాలలో కూడా అమ్మవారి యొక్క పాద మంజీరముల ధ్వనులు వినపడతాయి. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారే దానికి ఉదాహరణ. రాఘవనారాయణ శాస్త్రి గారి శరీరంతో ఉన్నన్నాళ్ళు అమ్మవారు బాలాస్వరూపంతో ఇంట్లో తిరుగుతుండేది కాబట్టి ఎప్పుడు గజ్జెల చప్పుడు వినపడుతుండేది. ఎందుకని అంటే ఆయన అంతటి మహా ఉపాసకుడు. ఎప్పుడు అమ్మవారు ఆయనకి దర్శనం ఇస్తూ ఇంట్లో తిరుగుతూ ఉండేది. ఆ రూపం ఎవరికీ గోచరమయ్యేది కాదు, కానీ అమ్మవారి యొక్క పాదములకు పెట్టుకున్నటువంటి మంజీరముల ధ్వనులు వినపడుతుండేవి. అంటే ఆ తల్లిని ఉపాసన చేసిన వాడు ఎక్కడుంటాడో అక్కడ అటువంటి ధ్వనులు వినపడతాయి. నిజంగా మధురైలో మీనాక్షి పరదేవత ఆర్తితో వచ్చి ఆమె పాదములను నమ్మి నమస్కరించినటువంటి వారిని అద్భుతంగా రక్షించినటువంటి సందర్భాలు కోకొల్ల. మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. ఒకానొకప్పుడు మధురైకి చిత్తన్ అని పేరు కలిగినటువంటి ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడు అంటే కత్తి యుద్ధం, మల్ల యుద్ధం ఇటువంటివి నేర్చుకోవాలి అని వచ్చాడు. అప్పటికే ఒక లబ్ధ ప్రతిష్ఠుడైనటువంటి వ్యక్తి, ఒక పెద్ద ఆయన ఆ మధురై నగరంలో ఉండి ఏమీ కోరుకోకుండా శిష్యులు తమంత తాముగా స్వచ్ఛందంగా ఇచ్చినటువంటి పారితోషికం ఏదుందో అది మాత్రమే పుచ్చుకుని ఆ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ విద్యనంతటినీ కూడా చెప్తూ ఉండేవాడు. ఎక్కడో ఒక చోటు నుంచి వచ్చినటువంటి ఈ చిత్తన్ అనబడేటటువంటి వ్యక్తి ఆయన దగ్గర ఈ విద్యలన్నీ నేర్చుకున్నాడు. నేర్చుకున్నవాడు నేర్చుకోవడంతో సరిపెట్టలేదు, గురువు గారి భార్య మీద కన్నేశాడు. ఎలాగైనా ఆయన భార్యని తన భార్యని చేసుకోవాలి అని కోరుకున్నాడు. అప్పటికి గురువు గారు వయస్సులో కొంచెం పెద్దవారయ్యారు. ఇతను మంచి ప్రౌఢమైన వయస్సులో ఉన్నాడేమో, మంచి బలంతో ఉన్నాడు. కాబట్టి ఆయన ఏం పాఠం చెప్తాడు, నేను చెప్పగలను ఈ కత్తి విద్య అవిని, నా దగ్గరికి రెండని ఆయన దగ్గరికి ఎవ్వరూ వెళ్లకుండా చేసి అందరినీ ఆకర్షించాడు. ఆకర్షించి గురువు గారు అన్నం తినడానికి కూడా లేకుండా చేశాడు. అయినా ఆ గురువు గారు గురుపత్ని ఇద్దరు మీనాక్షి సుందరేశ్వరుల్ని నమ్ముకుని కాలం గడుపుతున్నారు. ఒకనాడు ఈ వృద్ధుడైనటువంటి గురువు ఆలయంలోకి వెళ్ళాడు. ఆమె ఉన్న పదార్థాలతోటే భర్త గారికి పచనం చేస్తోంది. ఎదురుగుండానే ఈ శిక్షణ కేంద్రాన్ని పెట్టినటువంటి ఈ చిత్తన్ అనబడేటటువంటి వ్యక్తి ఇదే అదును ఆమెని నేను వశం చేసుకుంటానని వచ్చి అతి ధూర్తతనంగా ఆమె పట్ల ప్రవర్తించాడు. అంతకన్నా వివరణ అక్కర్లేదు. ఆమె చాలా బాధపడింది. చాలా బాధపడి అప్పటికి ఆ సమయానికి తప్పించుకుంది. కానీ భర్త గారికి చెప్తే బెంగ పెట్టుకుంటాడని ఆయన వచ్చిన తరువాత మనమిద్దరం వెంటనే బయలుదేరి మీనాక్షి పరదేవత దేవాలయంలోకి వెళ్ళి అమ్మవారి మ్రోల కూర్చుని ప్రార్థన చేద్దాం. నా మనసంతా స్థిమితంగా లేదు, దిగులుగా ఉంది, పదండని భర్తని తీసుకుని అమ్మవారి దేవాలయంలోకి అయ్యవారి దేవాలయంలోకి వెళ్ళి కన్నీటితో ఆవిడ్ని ప్రార్థన చేసింది. స్వామివారిని, నా యొక్క మాన మర్యాదలకే భంగం జరుగుతోంది, నన్ను పొందడం కోసం నా భర్తని కూడా చంపేసేటట్టున్నాడు,
ఈయన దగ్గర నేర్చుకున్న శిష్యుడు ఇంతకన్నా మహాపాపం ఎక్కడుంటుంది? నువ్వు జోక్యం చేసుకుని రక్షించవలసింది అని మీనాక్షి పరదేవత పాదములను గట్టిగా మానసికంగా పట్టుకుని ప్రార్థన చేసింది. అందులో మధురైలో ఉన్న విశేషం ఏంటంటే మీనాక్షి పరదేవత పెట్టుకునేటటువంటి అందెలు స్ఫుటంగా కనపడతాయి. ఎందుచేత అంటే దక్షిణ దేశంలో ఏదో వెనక్కి మడత పెట్టి చీర కడితే ఎలా ఉంటుందో, ముందుకి అంచొచ్చి వెనక్కి అంచొచ్చేటట్టుగా కడితే ఎలా ఉంటుందో అమ్మవారు అలా కట్టుకుంటుంది. ఆ దక్షిణ దేశపు చీర కట్టడంలో ఆ పాదములు రెండు స్ఫుటంగా కనపడుతూ పాదమంజీరములు కనపడతాయి. ఆవిడ మానసికంగా రెండు పాదాలని కౌగిలించుకొని అమ్మవారిని స్వామివారిని గట్టిగా ప్రార్థన చేస్తూ ఏడుస్తూ కూర్చుంది. ఆమె ఎందుకు బాధపడుతోందో భర్తకి తెలియదు, ఆయన కూర్చున్నాడు. ఈలోగా ఆ చిత్తం అనబడేటటువంటి వ్యక్తి దగ్గరికి ఈ గురువు గారు వెళ్ళారు. ఇక్కడే ఉన్నాడు గురువు గారు. గురువు గారి రూపంతో వెళ్ళాడు. ఎవరు? శంకరుడే. వృద్ధుడుగా ఉన్నాడు కదా. వెళ్ళి ఇవాళ తాడో పేడో తేలిపోవాలి, ఎందుకు ఈ అల్లరి, రా మన ఇద్దరం ద్వంద్వ యుద్ధం చేద్దామన్నాడు. అనేసరికి ఇదేదో అవకాశం బాగుంది, పెద్దవాడు అయిపోయాడు, అలాగో నిలబడలేడు, ఈయన్ని సంహరించేస్తే నేను ఈయన భార్యని చేపట్టవచ్చని వెంటనే యుద్ధానికి వచ్చాడు. యుద్ధానికి వచ్చిన తర్వాత చూసే వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు, ఇది చిత్తంతో ఇతను ఎక్కడ యుద్ధం చేస్తాడు, పెద్దవాడు అయిపోయాడని. ముందు కొద్దిగా వెనకపడినట్టు కనిపించాడు అందరిలో ఆర్తి పెంచడానికి. ఆ తరువాత ఊంచుకుని అన్నాడు, వదరి మాట్లాడిన నీ నాలుకని 1000 ముక్కలు చేస్తాను. గురుపత్నిని కామంతో ముట్టుకున్న నీ చేతులు రెండూ తెగిపోతాయి. దౌర్భాగ్యపుటాలోచనలు చేసిన నీ కంఠం ఆ తర్వాత తెగి నేలపడిపోతుంది. చూడని కత్తి యుద్ధంలో 3 అంచెలలో అతని నాలుక కోసేసి, అతని భుజములు కోసేసి, అతని కంఠాన్ని దురిమేశాడు. చూసిన వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఇదేమిటి ఇంత వృద్ధుడు ఇంత గొప్పగా చెప్పి కొట్టేశాడే చిత్తాన్ని అని. ఈలోగా ఈయన అక్కడ ఉన్నవాడు ఏదో జనం చుట్టూ వచ్చారు, అభినందిస్తున్నారు, కనపడలేదు. ఇదేంటి ఎటు వెళ్ళిపోయాడు అనుకుంటారు. ఇంటికి వచ్చాడన్నారు. గబగబా ఇంతమంది ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి ఎంత గొప్ప యుద్ధం చేశావయ్యా, ఆ చిత్తాన్ని మళ్ళా నువ్వు కత్తి యుద్ధంలో చంపేశావు అన్నారు. నేను చంపేయడం ఏమిటి, నేను మా ఆవిడ మధురైలో మీనాక్షి దేవాలయంలో అమ్మవారి పాదాలు అయ్యవారి పాదాలు పట్టుకొని ధ్యానం చేసుకుంటున్నాం, మేము అసలు ఇక్కడ లేదు, ఇక్కడికి రాలేదన్నాడు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఓ నేను అక్కడికి వెళ్ళి అమ్మవారి పాదాలు పట్టి ధ్యానం చేస్తే నా మాన మర్యాదలు నిలబెట్టడానికి అమ్మవారి ప్రచోదనానికి శంకరుడే మల్లయోధుడుగా వచ్చి చంపేశాడు చిత్తాన్ని. చంపి నాకు మానభిక్ష పెట్టాడు, నాకు శీలభిక్ష పెట్టాడు, నన్ను కాపాడాడని వెంటనే ఆ తల్లి మీనాక్షి పరదేవతని స్తోత్రం చేసి పరవశించిపోయింది. ఆ తల్లి పాదములు పట్టి ప్రార్థన చేసినటువంటి వాళ్ళకి ఆమె కల్పతరు. ఉత్తర క్షణంలో ఆదుకుంటుంది అనడానికి మధురై చరిత్రలో మీనాక్షి పరదేవత ఆదుకున్నటువంటి సందర్భములు ఎన్నో ఉన్నాయి. నేను ఇలా అన్నీ చెప్తూ కూర్చుంటే ఎప్పటికవుతాయి శ్లోకాలు, అందుకని అక్కడక్కడ ఏదో ఒక సందర్భాన్ని మాత్రమే మీతో మనవి చేస్తున్నాను. కాబట్టి సింజన్నూపుర కింకిణీ మణిధరాం, ఆ పాదముల జంట గురించి చెప్తున్నారు. అవి ఆ మంజీరములకు స్వతంత్రముగా గొప్పతనం కాదు, ఆ మంజీరములు ధరించినటువంటి పాదముల యొక్క గొప్పతనం, ఆ పాదముల వైభవం అటువంటిది. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేసినప్పుడు ఒక పరమాద్భుతమైనటువంటి శ్లోకం చేశారు. హిమానీహంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ నిశాయాం నిద్రాణాం నిశచరమ భాగే చ విశదౌ వరం లక్ష్మీపాత్రం శ్రియమతి సృజంతౌ సమయినాం సరోజం తత్పాదౌ జననిజయ కశ్చిత్రమహకిం అని అడిగారు. అమ్మ, లోకంలో అందరూ పద్మాలని శ్లాఘిస్తారు. ఎందుకని? వరం లక్ష్మీపాత్రం, ఆ పద్మానికి ఒక స్వార్థం ఉంది. ఏమిటి అంటే పద్మంలో లక్ష్మీదేవి కూర్చుంటుంది, అందుకని నాలో లక్ష్మీదేవి కూర్చోవాలని ఎప్పుడు పద్మాలు కోరుకుంటుంటాయి. మాలో లక్ష్మీదేవి కూర్చుంటుందని పొంగిపోతాయి. కానీ ఆ పద్మాలు ఏం చేస్తాయమ్మా? లక్ష్మిని ఎవరికి ఇవ్వవు, లక్ష్మిని తమలో పెట్టు కూర్చుంటాయి తమ ఇంట్లో. నిశచరమ భాగేచ విశదవు, అవి ఏం చేస్తాయి? చీకటి పడింది అనుకోండి ముగుడించుకుపోతాయి. చీకటి చివరి భాగం వచ్చిందనుకోండి, తెల్లవారితోందనుకోండి విచ్చుకుంటాయి. తెల్లవారితే విచ్చుకుంటే లక్ష్మీ దర్శనం, రాత్రి అయితే ఇంటి తలుపులు వేసేసుకుంటాయి, ముడుచుకుపోతాయి, లక్ష్మీ దర్శనం ఉండదు. పైగా హిమానీ హంతవ్యం,
ఆ తామర పువ్వుని తీసుకెళ్లి మీరు ఆ పద్మాన్ని తీసుకెళ్లి మంచులో పెట్టారనుకోండి, అది ముడుచుకుపోతుంది, అది తట్టుకోలేదు. కానీ అమ్మవారు హిమవంతునికి కుమార్తెగా వచ్చింది కాబట్టి హిమాలయ పర్వతముల మీద నడుస్తుంది. రెండు, ఆమె మెట్టినిల్లు కూడా హిమాలయ పర్వతాల దగ్గరే ఉంది. అందుకని శంకరుడితో కలిసి ఆ మంచు పర్వతాల మీద నడుస్తుంది. మంచు పర్వతాల మీద నడవగలిగినటువంటి పాదములు ఆ తల్లివి. మంచు కొట్టినప్పటికీ ముకుళించినటువంటి పాదపద్మములు. పద్మములు ఏం చేస్తాయి? లక్ష్మిని తమ ఇంట్లో పెట్టుకుంటాయి. అమ్మవారి పాదపద్మములు ఏం చేస్తాయి? శ్రీమతి సృజంతం సమయిన భక్తితో సాత్వికమైన ఆరాధన చేసేటటువంటి వారికి అమ్మవారి యొక్క పాదములు లక్ష్మిని అనుగ్రహిస్తాయి. అమ్మవారి పాదములు పట్టుకున్న వాడికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కాబట్టి అమ్మ, నీ పాదములు అంత గొప్పవి. నఖైర్నాకస్త్రీణాం కరకమల సంకోచచిభిః తరూణాం దివ్యానాం హసత యువతే చండిచరణౌ ఫలాని స్వస్యేభ్యః కిసలయ కరాగ్రేణ దదత దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమాత్మాయ దదతౌ అంటారు. ఎంత కష్టంలో ఉన్నవాడైనా పాదములను ఒక్కసారి స్మరిస్తే చాలు, ఆ పాదముల జంట జ్ఞాపకం పెట్టుకుని ఒక్కసారి నమస్కారం చేస్తే చాలు, ఆ తల్లి వెంటనే అనుగ్రహిస్తుంది. అందున మధురైలో ఒక విశేషం ఉంది. అమ్మవారి పాదములను కడిగి చేసేటటువంటి ఉత్సవం ఒకటి ఉంది. ఆ ఉత్సవం చూసి తీరాలి, అంత అద్భుతంగా ఉంటుంది. అసలు దాని చిత్తరువులు చూసినా చాలు, అబ్బా ఇంత గొప్పగా ఉంటుందా అమ్మవారి యొక్క పాదయుగళి అనిపిస్తుంది. కాబట్టి శంకరులు సింజన్నూపురకింకిణీ మణిధరాం అంటూ ఆ తల్లి ఎంత గొప్పది అంటే పద్మప్రభా భాసురాం అంటున్నారు. ఆ పాదముల జంట మణిమంజీరములతో ఉండి ధనులు వినపడేటట్టుగా యోగులను అనుగ్రహిస్తుంది ఒక ప్రతిపాదన. ఇప్పుడేం మాట్లాడుతున్నారు? పద్మప్రభా భాసురాం. ఆమె శరీరం అంతా కూడా పైనుంచి కింద వరకు కూడా ఆమె పద్మముల యొక్క కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతిని పొంది ఉంటుంది. భా అంటే కాంతి, పద్మప్రభా భాసురాం అంటే పద్మముల యొక్క కాంతి ఎలా ఉంటుందో అమ్మవారి యొక్క శరీరమునకు ఉండేటటువంటి కాంతి అలా ఉంటుంది. అయితే ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని గమనించాలి. కాంతి ఒక్కటే ఉండడం ఒకెత్తు, కాంతితో సువాసన కూడా ఉండడం ఒకెత్తు. ఒక్క కాంతి ఉందనుకోండి, అది మనసుని రంజింపచేస్తుందని చెప్పలేదు. రెండు, సువాసన ఉందనుకోండి, కంటిని రంజింపచేస్తుందని చెప్పలేరు. కంటికి నాయక అని పేరు. కన్ను ముందు వెడుతుంది, కన్ను సేద తీరాలి. అమ్మవారి దర్శనం చేసినప్పుడు కళ్ళు సేద తీరుతాయి. ఎందుకు తీరుతాయో తెలుసా? శంకరాచార్యుల వారు సౌందర్య లహరిలో చెప్పారు రహస్యం. దృశాద్రాఘీయస్యాదరదళిత నీలోత్పల రుచా అంటారు. అక్కడ కూడా రుచా అన్న మాట వాడారు. అది దరదళిత అన్న మాటకు అర్థం ఏంటంటే బాగా విచ్చుకున్నది కాదు, బాగా ముడుచుకున్నది కాదు, విచ్చుకుని విచ్చుకోకుండా. ఆవుల మెడలో మువ్వలు కడతారు చూడండి, ఆ మువ్వకి మధ్యలో ఇలా చిన్నది కోసినట్టు ఉంటుంది, అందులో రేగు గింజ ఉంటుంది. ఇలా చూస్తే గింజ కనపడుతుంది, అలాగని గింజ బయటకు వస్తుందా? బయటికి రాదు. కనపడకుండా అందులోంచి రేగి గింజ కనపడేటటువంటి ఆవు మెడలో కట్టపడినటువంటి మువ్వ ఎలా ఉంటుందో అమ్మవారి కనురెప్పలు రెండు తెరుచుకోకుండా అలా ఉంటాయి. అవి ఎలా ఉంటాయిట? నీలోత్పల రుచ, నీలంగా ఉండేటటువంటి అని కాదు. సంస్కృతంలో నీలం అంటే నల్లని అని. నల్ల కలువ ఎలా ఉంటుందో అలా ఉంటాయి ఆవిడ కళ్ళు. ఎందుకు ఆ మాట అంటాం శంకరాచార్యుల వారు అంటే, నల్ల కలువకు కానీ తెల్ల కలువకు కానీ ఎర్ర కలువకి కానీ ఒక లక్షణం ఉంటుంది. అందులో ఉండేటటువంటి కాంతి వేడితో ఉండదు, చల్లతనంతో ఉంటుంది. సాధారణంగా ఎక్కడైనా కాంతి ఉందనుకోండి, ఆ కాంతిలో వేడి ఉంటుంది. ఇన్ని దీపాలు పెట్టారనుకోండి, మీకు బాగుంటుందేమో కానీ ఒక గంటో గంటన్నరో అయ్యేటప్పటికీ ఎంత వేడి పడుతుందో శరీరం మీద, అంత వేడి పడుతుంది. అంత వెలుతురు చూస్తే చాలా తొందరగా కంటి యొక్క చూడగలిగినటువంటి శక్తి క్షీణిస్తుంది. అంత వెలుతురుని చూస్తూ ఉంటే ఆ కాంతి యందు వేడి కూడా ఉంటుంది. కాంతిని వేడిని వేరు చేయడం కుదరదు. కానీ అమ్మవారి శరీరపు కాంతికి ఉండే లక్షణం ఏమిటంటే, ఆ కాంతితో పాటు చల్లతనం ఉంటుంది. అది ఎక్కడుంటుందంటే ఒక్క పద్మమునందు ఉంటుంది.
అది మీరు బాగా అనుభవించాలంటే ఎప్పుడైనా ఎక్కడైనా మీకు నల్ల కలువ దొరికితే ఆ నల్ల కలువలో ఒకసారి ముఖం పెట్టండి. ముఖం పెడితే చల్లగా తగులుతుంది. అది మల్లె పువ్వుల్లో పెట్టారనుకోండి, ఒళ్ళు కాలినట్టు. పువ్వులతో పూజ భరించడం ఎంత కష్టమో చూడాలంటే ఓ కేజీ మల్లెపూలు తెచ్చి పాదాల మీద పోసుకుంటే తెలుస్తుంది. బొబ్బలు ఎక్కుతాయి ఒక్కొక్కసారి. అంత వేడి మంటలు వస్తాయి మల్లెపూలలో కాళ్ళు పెడితే. అంతవరకు ఎందుకు కాళ్ళమాట దేవుడు ఎరుగు. మల్లెపూలలో చేయి పెట్టి ఉంచండి కాసేపు, మీరు ఉంచలేరు. వేడెక్కిపోయి చెయ్యి మండుతోందని తీసేస్తారు. మిగిలిన పువ్వుల యొక్క కాంతి ఎందు మీకు తెలియకుండానే వేడి ఉంటుంది. ఒక్క పద్మాలలో మాత్రం, కలువలలో మాత్రం చంద్రప్రకాశానికి వికసిస్తే కలువ అంటారు, సూర్యప్రకాశానికి వికసిస్తే తామర పువ్వు పద్మము అంటారు. ఈ రెండిటి యొక్క కాంతిలో మాత్రం చల్లతనం ఉంటుంది. అందుకే నల్ల కలువ ఎందుకు చెప్తారంటే నల్ల కలువ కంటికి కూడా హాయినిస్తుంది. అందుకే కదా రాత్రిళ్ళు కొంచెం దీపం, నీలంగా ఉన్న కాంతితో ఉన్న దీపం వేసుకుంటారు. అందులో ఇలా తల పెట్టారనుకోండి, దాని దుద్దు చుట్టూ నీటి బిందువులు ఉంటాయి. ఏ రంగుతో రేకు ఉందో తద్భిన్నమైన రంగు రేకు మొదట్లో ఉంటుంది. మీరు ఎర్రటి పద్మాన్ని తీసుకొచ్చారనుకోండి, ఆ రేకుల మొదళ్ళు తెల్లగా ఉంటాయి. తెల్లటి పద్మాన్ని తెచ్చారనుకోండి, కొద్ది గులాబీ వర్ణం ఉంటుంది. ఆ దుద్దు దగ్గర నీటి బిందువులు ఉంటాయి. అందులో ముఖం పెట్టారనుకోండి, చల్లగా ఉంటుంది. ఏదో ఉట్టి చల్లగా ఉందనుకోండి, తడి బట్టేసుకున్నట్టు ఉంటుంది. ఒక గొప్ప సువాసన. అంటే ఇప్పుడు శంకరాచార్యుల వారు ఒకటి చెప్తున్నారు, ఒకటి చెప్పట్లేదు. చెప్పండి మీరు పట్టుకోవాలి. ఎప్పుడు మీరు అనుభవిస్తేనే అందుతుంది, లేకపోతే అందదు. అది శంకరుల యొక్క వైభవం. పద్మాలు ఎలా చల్లగా ఉంటాయో ఆవిడ శరీరం అంత చల్లగా ఉంటుంది అన్నాను అనుకోండి, ఏమైనా అర్థం ఉందే దానికి? ఎలా? అది అనుభవిస్తేనే. అది అనుభవిస్తే అంటే కనీసం పద్మంలో చల్లతనాన్ని అనుభవించి ఆ కాంతికి చల్లతనానికి ఉండే తేడాని మీరు పట్టుకోవాలి కదా. పట్టుకుంటే అమ్మవారిని ధ్యానం చేసినప్పుడు కూడా అంతే. తటిల్లత, ఆమె శరీరం మెరుపు తీగలా ఉంటుంది, కానీ వేడి కాదు, చల్లతనాన్ని వర్షిస్తూ ఉంటుంది. అంత చల్లగా ఉంటుంది ఆ తల్లి. చల్లతనం ఒకటే కాదు, ఆమె యందు శరీరంలో ప్రతి భాగము నుండి సువాసనలు వెదజల్లబడుతూ ఉంటాయి. పద్మ ప్రభాభాసురాం అండంలో కాంతి ఒకటి అని మీరు అనకూడదు. పద్మ శబ్దం ముందుంది కాబట్టి సువాసన కూడా అంతర్లీనమే. ఎందుకని అంటే అమ్మవారి యొక్క జుత్తుకి కూడా సువాసన. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ దునూతుద్భాంతం నస్తులిత దళితేందీవరవనం ఘన స్నిగ్ధ శ్లక్షణం చిగుర నిగురంబం తపసివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో. ఆ జుత్తులో ఏవో గొప్ప గొప్ప పువ్వులు తురుముకున్నందువల్ల పువ్వుల యొక్క సువాసన కబరీబంధానికి అంటుకోలేదు. ఆమె జుత్తుకి సహజంగా ఉన్న సువాసన మాకు అంటుకుంటుందేమో, మేము ఆ సువాసన ఓసారి చూద్దామని దేవలోకంలో ఉన్నటువంటి కల్పవృక్షములకు పూసిన పువ్వులు కోరుకుంటాయిట. అమ్మవారు మమ్మల్ని సిగలో పెట్టుకుంటే బాగుండు, ఆవిడ సిగకున్న వాసన మేము చూస్తామని కోరుకుంటాయిట. లోకంలో మిగిలిన వాళ్ళందరూ కల్పవృక్షాలు పూసిన పువ్వులు తెచ్చి మా కొప్పులో పెట్టుకుంటే ఆ సువాసనలు మా కొప్పు కప్పుట్టుకుంటే మా కొప్పు మంచి వాసన వస్తుందని కోరుకుంటారేమో. కానీ ఒక్క అమ్మవారి విషయంలో మాత్రం కల్పవృక్షాలకి పూసినటువంటి పూలు అమ్మవారు తురుముకుంటే బాగుండు, ఆవిడ జుట్టుకున్న సహజమైన సువాసన ఏం చూస్తామని కోరుకుంటాయిట. సహజముపలబ్ధం సుమనసో. అమ్మా, నీ యొక్క జుట్టుకి అటువంటి సహజమైనటువంటి సుగంధం ఉన్నది. పద్మగంధీం, ఆవిడ పద్మగంధి, శరీరం అంతా కూడా పద్మగంధము వెదజల్లుతూ ఉంటుంది. ఆవిడ వస్తోంది అన్న మాటకు అర్థం ఏమిటంటే సువాసనలు గుబాళిస్తాయి. పసుపు వాసన, కుంకం వాసన, పద్మాల వాసన, పాదముల యొక్క మంజీరముల శబ్దము, వీటి చేత నిద్రపోతున్నాడా, తెలివొచ్చిందా, ఏవీ తెలియనటువంటి ఒక సుప్త చేతనావస్థలో తెలియట్లేదా అంటే తెలుస్తోంది కాబట్టి లేచాడా అంటే అవయవాలు కలపలేడు, లేచి కూర్చోలేడు. అటువంటి స్థితిలో అమ్మవారు వచ్చారనేటటువంటి అనుభూతిని యోగి పొందుతాడు. తిక్కన గారి విరాట పర్వంలో వర్ణించారు. నేను పడుకున్నానా అంటే పడుకోలేదు, నేను లేచున్నానా అంటే లేవలేదు, కానీ మా తాతగారు తీసుకొచ్చి నాకు అదిగో ఆ మహానుభావుడు ఆ హరిహర స్వామి వారిని తీసుకొచ్చి పరిచయం చేసి దర్శనం చేయించారు అని చెప్పారు. అలా అమ్మవారు అనేటప్పటికే ఆ పద్మముల యొక్క సహజమైన సువాసనలను వెదజల్లుతూ ఉంటుంది ఆవిడ శరీరం. పద్మముల కాంతితో ఉంటుంది. అందుకే మూకశంకరులు ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం చేశారు.
ఈ విషయంలో. ఆయన అన్నారు, అమ్మ పరిమళ పరీపాకోద్రేకం పయోముని కాంచనే అన్నారు. అమ్మ లోకంలో ఎక్కడ లేని విషయాలు నీ యందు అన్వయమయ్యాయమ్మా అన్నారు. ఎలా అన్వయమయ్యాయి అంటే, మేఘమునకు సువాసన ఉన్నట్టు, బంగారమునకు తావి అంటే వాసన అబ్బినట్టు. ఒక చోట బంగారు తీగ మంచి సువాసన వస్తోంది, మేఘంలోంచి సువాసనలు వస్తున్నాయి, అది పరిమళ పరీపాకోద్రేకం పయోముని కాంచని అన్నారు. మేఘంలో వాసనలు ఎందుకు వస్తాయి? మేఘంలోంచి నీళ్లు వస్తాయి, చల్లటి నీరు పడుతుంది తప్ప మేఘంలో వాసన వస్తుందా? మేఘం ఎలా ఉంటుందంటే చల్లగా ఉంటుందంటే అంటాం తప్ప మేఘంలో వాసన ఉంటుందంటే ఒప్పుకుంటారా? కానీ మూకశంకరులు అంటున్నారు మేఘంలో వాసన ఉందన్నారు. ఏమిటి వాసన అంటే, నల్ల మబ్బు ఎలా ఉంటుందో అమ్మవారి కొప్పు అలా ఉంటుంది, ఆ కొప్పులో వాసన ఉంది, అందుకని అమ్మ నీ దగ్గర ఉన్న నల్ల మబ్బుకి వాసన ఉందన్నారు. కాంచని బంగారు తీగకి వాసన అబ్బిందన్నారు. అమ్మవారి యొక్క శరీరం తటిల్లత సమరుచి, ఆ మెరుపు తీగ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అంతేనా? ఒక్క కాంతేనా? కాదు, కాంతితో పాటు ఆమె శరీరం అంతా కూడా సువాసనలు వెదజల్లుతుంది. కాబట్టి అమ్మ అంత గొప్ప విశేషం నీ శరీరం. అంతేకాదమ్మా, అందులో ఇంకొక అద్భుతం ఉంది. అసలు లోకంలో ఎక్కడా లేనటువంటి రీతిలో నీ యందు శిఖరము రెండుగా భాసిస్తోందమ్మా అన్నారు. శిఖరిని పునః ద్వైదీభావం అన్నారు. ఒక కొండ ఉందనుకోండి, ఆ కొండ సగానికి తెగి రెండుగా కనపడింది అనుకోండి, ఆశ్చర్యం, అదేంటి ఆ కొండ సమానంగా అలా రెండుగా తెగింది అనిపిస్తుందే, అమ్మా నీ యొక్క వక్షోభాగము అలా కనపడుతోంది అని. చాలు, ఇంకంతకన్నా దానికి వర్ణన అక్కర్లేదు. అంత విశేషము నీ యొక్క శరీరమునందు అన్వయమై ఉన్నది. అలాగే అరుణతాపం, చంద్రుడిలో వేడి ఉండదు, సూర్యుడిలో వేడి ఉంటుంది. చంద్రుడిలో వేడి ఉందన్నారు అనుకోండి ఎవరన్నా, అదేంటంటే అర్థం లేదు, చంద్రుడిలో వేడి ఏంటంటే చంద్రుడిలో చల్లతనం ఉంటుందంటారు. కానీ మూకశంకరులు అన్నారు శశిద్యరుణతాపం అన్నారు. చంద్రుడిలో వేడి కనపడుతోందమ్మా, ఆ విచిత్రం నీ శరీరంలో కనపడింది అన్నారు. ఎలా కనపడుతుంది అంటే, శశి అంటే అమ్మవారి యొక్క ముఖం పూర్ణ చంద్రబింబంలా ఉంటుంది. పూర్ణ చంద్రబింబంలా ఉన్న అమ్మవారి ముఖంలో ఎర్రగా మెరిసిపోతున్న బాలసూర్యబింబం వేడి వదులుతూ ఎలా వస్తుందో, ఆవిడ యొక్క పాపట ప్రారంభ స్థానంలో పెట్టుకున్నటువంటి సింధూరం బొట్టు సూర్యబింబం వేడినిస్తే ఎలా ఉంటుందో అలా ఉందమ్మా. అందుకని చంద్రబింబం లాంటి నీ ముఖంలో పాపట ప్రారంభ స్థానంలో పెట్టుకున్న సింధూరం బొట్టు అలా ఉందమ్మా. పోనీ అక్కడతో ఊరుకోలేదు, నీ శరీరమునందు ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విశేషం ఉంది తల్లి అన్నారు. ఏమిటి అంటావా? అమ్మ అసలు నీరు లేని చోట శంఖం ఉండదు, కానీ నీ శరీరంలో మాత్రం నీరు లేని చోట శంఖం ఉందమ్మా. నీరు లేని చోట శంఖం ఎలా ఉంటుంది అంటే, నంబు కంబో అన్నారు. అమ్మవారి యొక్క కంఠం శంఖంలా ఉంటుంది. శంఖానికి ఇలా గీతలు ఉంటాయి, అమ్మవారి కంఠానికి త్రివళులు ఉంటాయి. అమ్మవారు మాట్లాడితే విజయం, శంఖం ఊస్తే విజయానికి పిలుపు. శంఖం ఎలా ఉంటుందో అమ్మవారి కంఠస్వరం అలా ఉంటుంది. కాబట్టి శంఖం ఎక్కడుండాలి? నీరు ఎక్కడుందో అక్కడ ఉండాలి. రామేశ్వరం వెళ్ళామనుకోండి, రామేశ్వరం సముద్రం ఉంటున్న శంఖాలు రాసులుగా పోసి అమ్ముతారు. అంతేకాదు, అయ్యా నా పేరు రాయండి అంటే శంఖం తీసి జాగంటి కోటేశ్వర శర్మ అని రాసి ఇచ్చేస్తుంటారు. రకరకాల శంఖాలు, ఎన్ని శంఖాలు అమ్ముతుంటారో రామేశ్వరంలో. సముద్రం ఉంది కాబట్టి శంఖాలు దొరుకుతాయి. నీళ్లు లేకుండా శంఖాలు ఎక్కడి నుంచి వస్తాయి? నీళ్లు లేని చోట శంఖాలు ఉండవు. కానీ అమ్మ నీ కంఠం ఉంది, అక్కడ నీరెక్కడుంది? నీరు లేదు, కానీ శంఖంలా ఉంది నీ కంఠం. నీరు లేని చోట శంఖం ఉంది. కాబట్టి అమ్మ విచిత్రాలన్నీ నీ శరీరంలోనే ఉన్నాయన్నారు. ఇప్పుడు మరి అవన్నీ దృష్టిలో పెట్టుకునే శంకర భగవత్పాదులు ఇది ప్రతిపాదన చేస్తున్నారంటే, కొంత చెప్పాను కదా, పై శ్లోకం చెప్పాను కదా, ఇది శంకరాచార్యుల వారి భావన. ఇప్పుడు కొంచెం పై స్థాయికి తీసుకెడుతున్నారు సాధకుణ్ణి. ఆమె కదిలిన రూపాన్ని చెప్పారు. అందుకని సింజన్ను పురకింకిణి మణిధరాం పద్మ ప్రభాభాసురాం, పద్మముల యొక్క కాంతి ఎలా ఉంటుందో అలా ఆమె శరీరపు కాంతి ఉంటుంది. అసలు ఆ కాంతి వంక చూడగానే ఆ చల్లతనంలో, ఆ సుగంధంలో పసిబిడ్డడైపోయి సాధకుడు ఆ అమ్మవారి దర్శనంలో సమాధి స్థితిని పొందుతాడు. అంత గొప్ప రూపమున్నదానా అని పిలవడానికి పద్మ ప్రభాభాసురాం
సర్వాభీష్ట ఫలప్రదాం. సర్వాభీష్ట, అమ్మా ఈ కోరిక తీర్చగలవు, ఈ కోరిక తీర్చలేవు అని హద్దు లేదు, అలా నిర్ధారించడం కుదరదు. ఏ కోరికనైనా తీర్చగలిగినటువంటి సమర్థత నీ యందున్నది. అందుకే ఆవిడికి కామకోటి అని పేరు. కామకోటి అంటే మీరు ఏ కోరిక కోరండి, ఆ కోరికని తీర్చగలిగినటువంటి శక్తి కలిగిన తల్లి. అందుకే ఆమెయే ఆదిశక్తి. కాబట్టి అంత గొప్ప శక్తి స్వరూపం కనుక అమ్మ నువ్వు తీర్చలేని కోరిక లోకంలో ఏముంటుంది. కాబట్టి సర్వాభీష్ట ఫలప్రదాం. అసలు మీనాక్షి విషయంలో ఒక విచిత్రం ఉంది. మీనాక్షి పరదేవత విషయంలో మీరు ఆవిడ్ని నమ్మి చేయడం కాదు, నమ్మకుండా ఆవిడికి ఉపచారం చేసినా, మీకు తెలియకుండా ఉపచారం చేసినా ఆవిడ రక్షించడం మాత్రం వదిలిపెట్టదు. ఎందుకని అంటే ఇప్పటికీ మధురైలో ఒక విశేషం ఉంది. మీరు కావాలంటే ఈ మాట మధురై వెళ్ళినప్పుడు చూడండి. అక్కడ ఒకప్పుడు 1812 సంవత్సరంలో రావు పీటర్ అనబడేటటువంటి కలెక్టర్ ఒక ఆయన మధురైని పరిపాలించాడు. ఆయన పరిపాలన చేసిన రోజుల్లో ఆయనకు అలవాటు ఉండేది. ఆయన పొద్దున్నే ఒకసారి అలా వ్యాహ్యాళిగా ఆరోగ్యం కోసం నడవడానికి వెళ్ళేవాడు. ఆయన ఏం పెట్టుకున్నాడంటే అదేదో పవిత్రంగా నేను ప్రదక్షిణం చేస్తున్నానని కాదు, ఓసారి దేవాలయం చుట్టూ నడిచి తిరిగి వచ్చి తన గదిలోకి వెళ్ళిపోయేవాడు. మీనాక్షి దేవాలయానికి దగ్గరలోనే ఆయన మేడ ఉండేది. ఆయనకి అలవాటు ఏమిటంటే రోజు తిరిగి వచ్చి మేడ మీదకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఏదో ఆయన వ్యవహారం పరిపాలన గొడవలో ఉంటాడు. మరి కలెక్టర్ గారంటే ఆ రోజుల నుంచి కూడా అధికారాలు విశేషంగా ఉన్నాయి కదా, ఆ పరిపాలనలో హడావిడిగా ఉంటాడు. ఒకరోజు మధురైలో బ్రహ్మాండమైనటువంటి వర్షం బయలుదేరింది. ఎక్కడి నుంచో ఒక 3 సంవత్సరాల పిల్ల పరుగున మేడ మీద పడుకున్న కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి రక్షక భటులందరూ కూడా నిరుత్తురులైపోయి ఆ పిల్లని చూస్తూ ఉండిపోయారు. ఎవరూ ఆ పిల్లని ఆపలేకపోయారు. ఆ పిల్ల పరుగున వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి పడుకుని నిద్రపోతున్నాడు కలెక్టర్ గారు. ఆ నిద్రపోతున్న కలెక్టర్ పీటర్ గారిని గట్టిగా కొట్టి లేపింది. తొందరగా రా కిందకి అని చెయ్యి పట్టుకుని మేడ మించి బర్ర మెట్ల మించి తీసుకొచ్చి దూరంగా తీసుకెళ్ళిపోయింది. ఆ ఇంట్లోంచి ఆ పిల్ల కలెక్టర్ గారిని దూరంగా తీసుకెళ్లిపోయింది. నిశ్చేష్టులైపోయిన వాళ్ళు ఆపలేదు సరికదా, రక్షక బలగం అంతా కూడా వెనకాల దూరంగా వెళ్ళిపోయింది. వాళ్ళంత దూరం వెలిగిపోయారు. పిడుగు పడిపోయి ఆ ఇల్లు కాలిపోయింది. ఆ పిల్ల కోసం చూశాడు ఆ కలెక్టర్. ఆ పిల్ల కనపడలేదు. ఆయనకి అర్థమైంది. తెలిసో తెలియకో మీనాక్షి పరదేవత దేవాలయానికి ప్రదక్షిణం చేశా. ప్రతిరోజు పాదరక్షలతో చేశానో, ఎందుకు చేశానో, తెలిసి చేశానో తెలియక చేశానో, భక్తితో చేశానో భక్తి లేకుండా చేశానో, కానీ గుడి చుట్టూ తిరిగి వస్తాననేవాడిని అని పొద్దున్నే వ్యాఖ్యాలి కోసం గుడి చుట్టూ తిరిగి వచ్చా. తిరిగి వచ్చినందుకు పిడుగుపడి చచ్చిపోవలసిన వాణ్ణి నన్ను బాలాస్వరూపంగా వచ్చి చెయ్యి పట్టుకి కిందకి తీసుకెళ్ళింది, కాపాడింది నా తల్లని 297 అపూర్వమైనటువంటి మణులతో ఆవిడ గుర్రం మీద వెడుతున్న రూపం గురించి నేను మీతో మనవి చేసి ఉన్నాను కదూ. భారతదేశంలో ఎక్కడా లేదు అటువంటి విశేషం. అలా ఆవిడ గుర్రం ఎక్కినప్పుడు మా తల్లి ఆ గుర్రపు జీనుకి వేలాడుతున్నటువంటి తాడుకి ఆవిడ పాదాలు పెట్టుకోవడానికి 2 కుక్కేలు లాంటివి ఉంటాయి, అందులో పాదాలు పెడతారు. అందులో ఇక పైన ఆమె పాదములు పెట్టకూడదు. నన్ను కాపాడిన తల్లి కాబట్టి నేను మణులతో వజ్ర వైఢూర్యములతో చేయించినటువంటి ఈ 2 కుక్కేలలో ఆవిడ పాదములు పెట్టి గుర్రం మీద వెళ్ళాలి అని అశ్వముకి యొక్క జీనుకి 2 అటువంటి కుక్కేలు చేయించాడు. అసలు వాటి ఫోటో చూస్తే చాలు మీరు మురిసిపోతారు. అసలు అబ్బా ఏమి కుక్కేలండి అని. అందులో కాళ్ళు పెడుతుంది మీనాక్షి, పెట్టి ఆ గుర్రం మీద పెడుతుంది. ఆ గుర్రం మీద వెడుతున్నప్పుడు ఆ ఉత్సవాలకి వెళ్ళాలి. ఆ ఉత్సవాలు ఎప్పుడు ఉన్నాయి ఏమిటి ఆ తేదీలు కనుక్కొని ప్రణాళిక వేసుకుని మధురై వెళ్ళి ఓ 10 రోజులు ఉండి అవన్నీ చూసి వస్తే తప్ప మన జన్మ ఎలా ధన్యం అవుతుంది. కాబట్టి అంత గొప్పగా అశ్వవాహనం మీద వెడుతుంది నా తల్లి సామ్రాజ్ఞిగా. అది ఎవరు ఈ ధర్మానికి చెందినవాడు కాడు. అమ్మవారి గుడి చుట్టూ తిరిగినందుకు పీటర్ అనబడేటటువంటి కలెక్టర్ని కాపాడింది ఆవిడోసారి. సర్వాభీష్ట ఫలప్రదాం. ఎవరో ఏ దేశానికో చెందిన వర్తకుడు ఓడ ప్రారంభం చేసి ఓడ మీద వ్యాపారానికి వెడుతున్నాడు. వెడుతూ అమ్మవారి గుడి దగ్గరికి వచ్చి, అమ్మాయి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి నౌకా నిర్మాణం చేయించాను,
ఎక్కడో ఖండాంతరంలో వ్యాపారం చేయడానికి సముద్రంలో బయలుదేరుతున్నాను. ఎన్నో ఉత్పాతములు ఉంటాయి. అమ్మా, నా ఓడ నశించిపోకుండా, నేను నశించిపోకుండా క్షేమంగా వ్యాపారంలో లాభాలు సంపాదించి తిరిగి వచ్చేటట్టుగా నన్ను అనుగ్రహించు, వచ్చి నీ దర్శనం చేస్తానని, అమ్మా నా ఓడ నీ రూపమే అని నమ్ముకుని సముద్రంలో నువ్వే నన్ను కాపాడుతున్నావని నా ఓడకి నీ పేరు పెట్టుకుంటానని, ఆ ఓడ పేరు MVSSM మీనాక్షి. మీరు కావాలంటే మెరైన్ హిస్టరీలో ఉంది ఆ పేరు ఇప్పటికీ. అది ఆ SSM మీనాక్షి అని పేరు పెట్టుకున్నాడు ఆ నౌకకి. పెట్టుకుని అందులో వ్యాపారానికి వెళ్ళాడు. వెళితే నిజంగా సముద్రంలో ఎన్ని తుఫాన్లు వచ్చాయో ఆ నౌకతో వెళ్ళిన నౌకలన్నీ మునిగిపోయాయి. ఆ ఒక్క నౌక విపరీతంగా లాభాలు సంపాదించుకుని యజమాని తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి పెద్ద వెండి గంగాళం చేయించాడు. ఆ వెండి గంగాళంలోనే అమ్మవారికి నైవేద్యాలు పెడతాయి ఇప్పటికీ. సర్వాభీష్ట ఫలప్రదాం, ఆ తల్లి రక్షించనిది ఎవరిని? ఒకానొకప్పుడు వరగుణ పాండ్యన్ అని పేరు కలిగినటువంటి రాజు ఆ మధురై రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు. ఆ పరిపాలన చేసేటటువంటి రోజులలో ఆయన ఒక రోజున రథం మీద వెళ్ళిపోతున్నాడు. ఆయన నిజంగా పేరుకి తగ్గవాడు, వరగుణ పాండ్యన్, మంచి గుణములు కలిగిన వాడు. కానీ పాపం ఆయన దోషం లేదు. ఒక బ్రాహ్మణుడు, మహావిద్వాంసుడు, సరస్వతి స్వాధీనుడు, అపారమైనటువంటి వినయము కలిగినటువంటి వాడు. మహారాజు గారు అలా వెళ్ళిపోతుంటే అక్కడ నిలబడ్డాడు. సటుక్కున గుర్రాలు అదుపు తప్పి ఆ రథం ఇటు తిరగడంలో ఆయన కింద పడ్డాడు. ఆయన మించి రథం వెళ్ళిపోయింది, ఆయన మరణించాడు. ఈ దోషం ఎలా పోతుందని అడిగాడు. ఓ బోలెడన్ని శాంతులు చెప్పారు, దానాలు చెప్పారు, అన్నీ చెప్పాడు. ఏవి చేసినా రాజుకు మనశ్శాంతి కలగల. నిస్తేజంగా అయిపోయాడు. ఎప్పుడూ ఏదో బెంగ పెట్టుకున్న వాడిలా ఉండేవాడు. ఆయన భార్య మంత్రిమండలి సలహా చెప్పారు, అలా కాదు, పిలిస్తే పలికే దైవం మీనాక్షి సోమసుందరులు, దేవాలయానికి వెళ్ళి వాళ్ళని ప్రార్థన చెయ్యండి, మీ దోషం పోయే మార్గం చెప్పమని అడగండి అన్నారు. వెళ్ళి దేవాలయంలో కూర్చుని కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. నేను చేసిన పాపం ఎలా పోతుంది? ఒక విద్వాంసుణ్ణి తెలిసో తెలియకో, కావాలని కాదు, కానీ నా రథం వెళ్ళింది, మరణించాడు. నన్ను అనుగ్రహించి నా పాపం నుంచి నన్ను విమోచన చేయమని ప్రార్థన చేశాడు. చేస్తే సోమసుందరుడు మాట్లాడాడు, నువ్వు బెంగ పెట్టుకోకు, ఇప్పుడే ఈ దేవాలయం నుంచి బయలుదేరి నువ్వు ప్రయాణం చేసి వెళ్ళిపోతూ ఉండగా నీ ప్రమేయం లేకుండా నీ యొక్క గుర్రం, నీ పరివారం అలా వెడుతుండగా ఒక క్షేత్రాన్ని చేరుకుంటారు. దాని పేరు తిరువిడై మరుదూర్, మధ్యార్జునం అంటారు. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రమైన క్షేత్రం. ఆ తిరువిడై మరుదూరు చేరుకుంటావు. అందులోకి వెళ్ళిన తర్వాత తూర్పు ద్వారంలోంచి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని పశ్చిమ ద్వారంలోంచి బయటికి వెళ్ళిపో, నీ పాపం పోతుంది అన్నారు. మహారాజు గుర్రం ఎక్కి కూర్చున్నాడు. ఈశ్వర శాసనం, అది తిరువిడై మరుదూరు వెళ్ళిపోయింది. ఆ మధ్యార్జున వెళ్ళిన తర్వాత రాజు తూర్పు ద్వారం దగ్గర దిగాడు. ఇప్పటికీ ఆ క్షేత్రంలో అదే ఆచారం. నేను దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా అదే ఆచారం. వెళ్ళాం కదా మనం. ఆ క్షేత్రం లోపలికి వెడుతున్నప్పుడు ఒక లక్షణం ఉంది. శివపార్షదులు ఏం చేస్తారంటే మనిషిని ఆవహించి ఉన్న పాపములను అక్కడ నిలబెట్టేస్తారు. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత అవి కదలడానికి అవకాశం ఇవ్వరు. ఇంకా ఆ వ్యక్తి ఎట్నుంచి వెళ్ళాడో అట్నుంచి బయటికి రాడు. పశ్చిమ ద్వారంలోంచి కానీ ఇతర ద్వారంలోంచి కానీ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే పాపములు అక్కడే నశించిపోతాయి. అంటే అస్తమానం చేసి అలా వెళ్ళమని కాదు. ఈశ్వరుడు అంత అమాయకుడు కాడు, రానివ్వడు కూడా. మనసు మారాలి. చేసిన పాపం పోగొట్టుకుని సమాజం కోసం బ్రతకడం అలవాటు కావాలని కోరుకోవాలి. అప్పుడు ఈశ్వర అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఆ తిరువడై మరుదూరు క్షేత్రంలోకి ప్రవేశించాడు మహారాజు. తూర్పు ద్వారంలోంచి లోపలికి వెళ్ళాడు, పశ్చిమ ద్వారంలోంచి బయటికి వెళ్ళాడు. పోయిందంతే. మనకి శ్రీశైలంలో ఎలా తెల్లమద్ది చెట్టు స్థలవృక్షమో ఇప్పటికీ తిరువిడై మరుదూరులో తెల్లమద్ది చెట్టు స్థలవృక్షం. అక్కడ ప్రత్యేకం ఇనప గేటు పెట్టి తాళం వేసి రక్షించుకుంటారు వాళ్ళు. కాబట్టి అంత గొప్పగా ఒకనాడు తను కావాలని చేయకపోయినా దోషం చేసినటువంటి మహారాజుని కాపాడింది ఆ తల్లి. శంకరుడి చేత చేయిస్తుంటుంది ఒక్కొక్కసారి. ఎందుకని అంటే ఆమె పరిపాలకురాలు. ఆమె ఏమంటే ఆ ఉపకారం చేయండి కాస్త వాళ్ళకి అంటే ఆయన వెంటనే ఔదల దాల్చి ఉపకారం చేస్తుంటాడు. ఇంకా విచిత్రం, ఒక్కొక్కసారి మహారాజులకు కూడా ఆశ్చర్యకరమైనటువంటి కష్టాలు వచ్చాయి.
ఎందుచేత అంటే ఒకప్పుడు ఆ పాండ్యరాజు మధురైని పరిపాలన చేస్తున్నటువంటి రోజుల్లో ఉత్తర భారతదేశం నుంచి యమనాథన్ అని పేరు కలిగినటువంటి ఒక గొప్ప సంగీత విద్వాంసుడు వచ్చాడు. ఆయన వచ్చి నేను ఆలాపన చేస్తాను, ఇన్ని రాగాలు పాడతాను అని చెప్పి ఆయన సంగీతాన్ని ఆ మహారాజు ముందు ప్రదర్శించాడు. నిజమే, ఆయనలా పాడగలిగిన వాళ్ళు ఎవరు ఉండరు. మహారాజు చాలా సంతోషించి అపూర్వమైనటువంటి కానుకల చేత సత్కరించాడు. సరస్వతీ కటాక్షం ఉండడం ఒకెత్తు, వినయం ఉండడం ఒకెత్తు. వినయం లేని సరస్వతీ కటాక్షం సమాజమునకు భరింపరానిదైపోతుంది. అందులోంచి వచ్చేటటువంటి అహంకారం పరమ గర్హనీయమవుతుంది. బంగారానికి తావి అబ్బినట్టుగా సరస్వతీ కటాక్షం పక్కన వినయం ఉంటేనే అది భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రమవుతుంది తప్ప, లేకపోతే అది తనకీ బరువు సమాజానికి బరువు తప్ప అది ఉపయుక్తము కాదు. ఈ మహారాజు ఇచ్చినటువంటి కానుకలు అందుకుని వెళ్ళిపోవలసినటువంటి ఆ యమనాథన్ అనబడేటటువంటి సంగీత విద్వాంసుడు తీసుకుని వెళ్ళలేరు సరికదా. మహారాజుని చిన్నబుచ్చి మాట్లాడాడు. అసలు నా వంటి విద్వాంసుడు మీ రాజ్యంలో ఎక్కడైనా ఒకడు ఉంటే కదా, ఉండి ఎప్పుడైనా సంగీతం వింటే కదా అసలు నా సంగీతానికి ఎంత బహుమతులు ఇవ్వాలనేటటువంటి విషయం నీకు ఎరుకలోకి వచ్చేది. మహారాజు చాలా చిన్నబుచ్చుకున్నాడు. వీడికి సరస్వతీ కటాక్షం ఉంది, కానీ వీడికి వినయం లేదు. కానీ నాకొక్క విషయం తెలుసు, సరస్వతీ కటాక్షం ఉండి ఆ భగవద్భక్తి కూడా కలిగినటువంటి వాడి ముందు ఇలా వదడి మాట్లాడేటటువంటి వాడు నిలబడలేడు. కాలపరీక్షలో ఎవడి కోరుకోకపోయినా కీర్తి వెంటపడుతుంది అంటే ఆ వినయము భక్తి కలిగిన వాడి వెంట పడుతుంది తప్ప, నాకు సరస్వతీ కటాక్షం ఓటి ఉంది నా వెంట జనం పడాలంటే పడరు. పడలేదు కదా అని ఏడిస్తే అదో దోషం తప్ప దాని వలన వచ్చే ఉపయోగము ఉండదు. ఇదే ఆ మహారాజు నిర్ధారించాడు. భక్తి సరస్వతీ కటాక్షము ఉన్నవాడు ఎవరుంటాడో అటువంటి వాడి ముందు కేవల సరస్వతీ కటాక్షం ఒక్కటే ఉన్న వీడు నిలబడడం. అప్పుడు తప్ప వీడికి వినయం రాదు, వీడికి భక్తి రాదు. వీడు నన్ను ధిక్కరించడం మాట అలా ఉంచండి, వీడికి వినయం రావాలి జీవితంలో, లేకపోతే వీడు బాగుపడడు. అందుకని నా దేశంలో ఇంత గొప్ప విద్వాంసుడు కాడు. ఇంత గొప్ప విద్వాంసుడు కాకపోయినా అపారమైనటువంటి భక్తి తత్పరుడైనటువంటి విద్వాంసుడు ఒక ఆయన ఉన్నాడు. కాబట్టి నేను ఆయన్ని పిలుస్తాను అని చెప్పి ఆయనకి కబురు చేశాడు. కబురు చేస్తే ఆయన ముందు భయపడ్డాడు. పాణివట్టరన్ ఆయన పేరు. పాణివట్టరన్ అని పిలువబడేటటువంటి విద్వాంసుణ్ణి పిలిచి, రేపటి రోజున సాయంకాలం నువ్వు ఈయనతో సంగీతంలో పోటీ పడాలన్నాడు. ఆ వచ్చినటువంటి యమనాథం పేరు వినగానే పాపం ఈయనకి కూడా భయం వేసింది. సామాన్యుడు కాడే, అపారమైన విద్వాంసుడు, ముఖాముఖి సంగీతంలో ఈయన్ని నేనేం తట్టుకుంటాను. కానీ ఆయన మహారాజు శాసనం కాదనకూడదు, దేశ గౌరవం. ఆయన ఎవ్వరికీ చెప్పలేదు. తిన్నగా మీనాక్షి పరదేవత దేవాలయంలో వెళ్ళాడు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క మీనాక్షి దేవాలయంలో ఒక విశేషం ఉంది. గోడ మీద ఒక యంత్రం ఉంటుంది, అందులో సంగీతంలో రాగాలకి సంబంధించిన నొటేషన్స్ అన్నీ ఉంటాయి. గురు శిష్యులు ఇద్దరు కింద కూర్చుంటే పైన చూస్తూ నొటేషన్స్ చెప్తూ రాగాలు నేర్పుతారు. అంత గొప్పగా లిఖించారు యంత్రంలోకి. అది ఒక్క మధురైలోనే కనపడుతుంది. మధురై సంగీతానికి పెట్టింది పేరు. ఆ తల్లి సరస్వతీ స్వరూపం, ఆమె ఏమి కాదు కనుక. ఆయన వెళ్ళి మీనాక్షి పరదేవత ముందు, సోమసుందరుడి ముందు నమస్కారం చేసి, అయ్యా నేను ఆయనంత విద్వాంసుణ్ణి కాను, నాకు ఆయన వచ్చినంత చదువు రాదు, మిమ్మల్ని నమ్ముకుని నేను సంగీతం నేర్చుకుని మీ మీద 4 పాటలు పాడుతున్నాను. కానీ ఇవాళ అనుకోని రీతిలో అటువంటి విద్వాంసుడిని ఢీకొట్టవలసి వచ్చింది. నా యొక్క యోగక్షేమములు మీరే చూడాలి. నేను గెలిచి దేశం యొక్క గెలుపుగా మారి దేశం యొక్క వైభవం మీరు నిలబెట్టాలి. యథార్థమునకు నేను ఆయనంత విద్వాంసుణ్ణి కాను, కానీ నన్ను మీరు నిలబెట్టాలని అడిగాడు తప్ప ఆయన అహంకారం గురించి ఆయన మాట్లాడలేదు. అది ఆయన వినయం. వెళ్ళిపోయాడు ఇంటికి. రేపు పొద్దున్న పరీక్ష. ఆ రోజు సాయంకాలం ఈ యమనాథన్ అనబడేటటువంటి విద్వాంసుడు మహారాజు ఇచ్చినటువంటి ఒక విడిది గృహంలో ఉన్నాడు. ఒక కట్టెలు కొట్టుకుని వెళ్ళిపోతున్నటువంటి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఆయన ఉన్నటువంటి ఇంటి అరుగు మీద ఆ కట్టెల మోపు దింపి తలపాగా విప్పి దులిపి కాసేపు ప్రశాంత పడడానికి ముఖం తుడుచుకుని చేతులు తుడుచుకుని అరుగు మీద కూర్చుని ఓ రాగం పాడడం మొదలుపెట్టాడు. లోపల ఉన్నటువంటి యమనాథన్ విన్నాడు. అబ్బా,
అద్భుతంగా ఉంది ఈ రాగం ఏదో, అసలు ఎప్పుడు వినలేదే, అసలు ఆ కీర్తన ఏమిటి అంత గొప్పగా ఉంది, రాగం ఏమిటి అంత గొప్పగా ఉంది అని బయటికి వచ్చాడు. బయటికి వచ్చి విన్నాడు. ఆయన ఏదో కొద్దిగా పాడి వదిలిపెట్టేశాడు. ఏమయ్యా నువ్వు పాడిన రాగం ఏమిటి, ఆ కీర్తన ఏమిటి, ఎక్కడిది, నీ గురువు ఎవరు, ఎలా నేర్చుకున్నావు అన్నాడు. ఆయన అన్నాడు, నేను పాణిపట్టరం యొక్క శిష్యుణ్ణి. శిష్యుణ్ణి అని చెప్పడం కన్నా అర్హత పోయిన శిష్యుణ్ణి అని చెప్పడమే ఉచితం. ఎందుకని అంటే ఆయన దగ్గర సంగీతం నేర్చుకుందామని వెళ్ళాను. పాపం మా గురువు గారి తప్పు లేదు, రాత్రింబవళ్ళు కష్టపడి పాఠం చెప్పారు. కానీ నాకు అసలు కంఠం విప్పి పాఠం రాలేదు. ఆయన ప్రయత్నించి ప్రయత్నించి ప్రయత్నించి, ఒరే మిగిలిన శిష్యుల్లా నువ్వు పాడలేకపోతున్నావు, నీ జన్మ పాడడానికి పుట్టలేదురా, కాబట్టి బెంగ పెట్టుకోకు, నీ శరీర పోషణకి వేరు వృత్తి ఎంచుకో అని పంపించేశారు. మా గురువు గారు పాపం నా ఆర్తి చూసి పాట నేర్పాలని కొన్ని నెలలు పరిశ్రమిస్తే నాకు ఇదిగో ఈ పాటి సంగీతం వచ్చింది. మా గురువు గారి దగ్గర నిజంగా శిష్యులు అనిపించుకున్న వాళ్ళు, శిష్యుల్లో ఉద్దండులు అనిపించుకున్న వాళ్ళు, ఆ శిష్యులకు పాఠం చెప్పే మా గురువు గారు వీణ పట్టుకు పాడుతుంటే సరస్వతి పాడుతున్నట్టుంటుంది. నేను పాడితేనే మీకు ఇలా ఉందే అని ఆ కట్టెల మోపు తల మీద పెట్టుకుని వెళ్ళిపోయాడు. లోపల ఉన్న యమనాథన్ ఆలోచించాడు, అసలు పాణిపట్టరం దగ్గర సంగీతం నేర్చుకోవడానికి పనికి రాకుండా పోయి కట్టెలు కొట్టుకుని అమ్ముకుని శరీరాన్ని పోషించుకుంటున్నటువంటి ఒక వ్యక్తి పాడినటువంటి రాగంలోని ఆలాపన ఇలా ఉంటే, ఇంకా శిష్యులతో వచ్చి రేపు పొద్దున్న రాజ్యసభలో కూర్చొని ఆయన పాట పాడితే నా బ్రతుకు ఏమైపోతుంది, నేనేం పాడతాను, అసలు పాడడం కాదు ఆయన పాట వింటూ అలా ఉండిపోతాను. ఎందుకు వచ్చిన గొడవ, రేపు తెల్లవారే వరకు ఊళ్ళో ఉండద్దని మోటా ముల్లే సర్దుకుని ఎవరు గుర్తుపట్టకుండా తలపాకా చుట్టుకుని రాత్రి మధురై విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మరునాడు పొద్దున్న మామూలుగా పాణిపట్టరం సభకి వెళ్ళాడు. కబురు చేయండి, విడిది నుంచి గౌరవంగా తీసుకురండి అన్నారు. ఏడి రాత్రికి రాత్రి మూట సర్ది వెళ్ళిపోయాడు అన్నారు. సుందరేశ్వరుడి యొక్క లీల, మీనాక్షి పరదేవత యొక్క లీల సర్వాభీష్ట వరప్రదాం, దేశం యొక్క కీర్తిని కాపాడిందా. వినయం ఎక్కడుంటుందో అక్కడ నేనున్నాను సుమా, నేను కాపాడుతాను సుమా, బెంగ పెట్టుకోకండి అని ఆ తల్లి సర్వకాలముల యందు సర్వ దేశముల యందు అందరికీ కూడా అభయం ఇవ్వడానికి సిద్ధంగా ఉందా. అందుకు మూకశంకరులు అంటారు మూకపంచశతిలో, హేరంబేచ గుహీచ హర్షభరితం వాత్సల్యమంకూరయన్ మారద్రోహిణి పూరుషే సహభువం ప్రేమాంకురం వ్యంజయన్ ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముత్తాలయ కామాక్షి స్మితమంజరీ తవ కథం కారం మయా కథ్యతే అంటారు. అమ్మా నీకు భర్త ఉన్నాడు, ఆయనంటే అపారమైన ప్రేమ. మారద్రోహిణి పురుషే సహభువం, అందరికీ భర్తలుంటారు, కానీ మీ ఆయన కాముణ్ణి కాల్చిన వాడిని తీసుకొచ్చి భర్తగా కూర్చోబెట్టుకున్నావు. అందరిలా కామం ఉన్న పురుషుడు కాడు మా ఆయన, కాముణ్ణి కాల్చినవాడు, నా తపస్సుకి మెచ్చి భర్త అయ్యాడు అని నువ్వు పొంగిపోతుంటావు మీ ఆయన్ని చూసుకుని. అటువంటి భర్త కాముణ్ణి కాల్చాడు, కాలుణ్ణి చంపాడు, అటువంటి వాడు లోకంలో ఇంకెక్కడున్నాడు, అంత గొప్ప భర్త. హేరంబేచ, పెద్ద కొడుకు విఘ్నేశ్వరుడు చూస్తే ఆదో పూజ్యో గణాధిప, మహానుభావుడు, ఎప్పుడూ తండ్రి పక్కన ఉంటాడు, హేరంబుడిని పేరు. కాబట్టి తల్లి కొడుకుని కన్నప్పుడు ఏం కోరుకుంటుంది, తండ్రి గారి పక్కన ఉండి ఆసరా కావాలి అని కోరుకుంటుంది. ఆసరాయి ఎప్పుడూ తండ్రి పక్కన ఉన్నాడు, ఆయనకి చేయడానికి ఏమీ లేదు. గుహేచ, రెండవ వాడు గుహుడు. గుహుడు అంటే ఆత్మగుహ, మహాజ్ఞాని, సుబ్రహ్మణ్యుడు, జ్యోతిస్వరూపంగా ఉంటాడు. నువ్వు ఆదిశక్తివి. కానీ అమ్మా లోకంలో ఏ స్త్రీకైనా అంత శక్తి ఉంటే ఏమనిపిస్తుంది, మా ఆయనకి ఏమైనా చేసి పెడదామని ఉంటుంది. మీ ఆయనకి ఏమైనా చేసి పెట్టడానికి ఆయనకి ఏం కావాలమ్మా, నీకన్నా శక్తివంతుడు ఆయన. పోనీ పెద్ద అబ్బాయికి ఏమైనా చేసి పెడతామంటే ఎందులో వెనకపడ్డాడని చేసి పెడతావు, అన్నీ వచ్చు, సమస్త విద్యలకు ఆలవాలం సిద్ధి బుద్ధి ఆయన భార్యలు. పోనీ చిన్న కొడుక్కి ఏమైనా చేద్దామంటే సాక్షాత్తు జ్ఞానస్వరూపం, ఆయనకి ఏం చేయాలి. అమ్మా నీ దగ్గర చూస్తే బోలెడంత శక్తి ఉంది, పోయి ఇంట్లో వాళ్ళకి ఏమైనా చేద్దామంటే భర్తకి అక్కర్లేదు, పిల్లలకి అక్కర్లేదు, వాళ్ళు అంత గొప్ప వాళ్ళు అయిపోయారు, నీకు తృప్తి. మరి ఏం చేస్తావు అంటే ఎవడైనా వచ్చి ఇలా అని అమ్మా నాకు కావాలనేవాడు ఉంటాడేమో వాడికి ఇచ్చేద్దామని చూస్తున్నావు. ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముత్తాలయ, ఇలా అంటే చాలమ్మా నీ దగ్గరికి వచ్చి సర్వాభీష్టవరప్రదాం, వాళ్ళ కోరికలు తీర్చడానికి సిద్ధంగా ఉంటావు.
కాబట్టి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం అంత గొప్పగా ఉంటుందని నేను ఏదో అక్కడక్కడ మధురై చరిత్రలోంచి కొన్ని సందర్భాలని మీకు మనవి చేస్తున్నా. ఎందుకంటే ఆవిడ మీనాక్షి పరదేవతగా ఆవిడ సోమసుందరుడు కలిసి ఎంతమంది భక్తులకు ఎన్ని కోరికలు తీర్చారో ఆ మధురై చరిత్ర చదువుతుంటే, ఆ భక్త విలాసాలు చదువుతుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. కాబట్టి అటువంటి తల్లి కనుక సర్వాభీష్ట బలప్రదాం గిరిసుతాం. అమ్మ, నువ్వు కూతురై వస్తే నిజంగా అవతలవాడి ఘనత వల్ల కూతురిగా నిన్ను కన్నాడా? అవతలవాడికి కూతురై వచ్చి ఘనత పెంచావా? ఘనత పెంచావు. ఎందుకని అంటే లోకంలో చూడండి, ఆడపిల్లకి తండ్రి చాలా గొప్పవాడు అనుకోండి, లబ్ధప్రతిష్ఠుడు, ఖండాంతర కీర్తిని సముపార్జించిన వాడు అనుకోండి. నేనండి ఫలానా వారి అమ్మాయిని, ఫలానా ఆయన మా నాన్నగారే అని చెప్పుకుంటుంది. ఖండాంతరం వెళ్ళిపోయినా కూడా నేను ఫలానా వారి అమ్మాయిని అని చెప్తుంది. ఎందుకని? తండ్రి అంత కీర్తి సంపాదించాడు కాబట్టి. ఆయన కుమార్తెను అని చెప్పుకోవడంలో ఆ పిల్లకు సంతోషం ఉంటుంది. కానీ అమ్మ, నువ్వు కూతురుగా వస్తే ఫలానా వారి కూతురునని నువ్వు చెప్పుకోవడం కాదు, ఆవిడ్ని కూతురుగా పొందాడని వాడి జన్మ సార్థక్యం అయిపోయి చరిత్రలో మిగిలిపోతాడు. కాబట్టి గిరిసుతాం, హిమగిరికి కూతురై నువ్వు తండ్రి పేరు చెప్పుకున్నావా? ఆమె నా కూతురై నా జన్మ తరించిందని హిమవంతుడు చెప్పుకున్నాడా? హిమవంతుడు చెప్పుకున్నాడు. నాకు కూతురై వచ్చింది అని హైమవతి అని పేరు పెట్టి, నా పేరు ఆ పేరులో కలిసింది, నా కుమార్తె అయింది అని పరవశించిపోయాడు. కాబట్టి గిరులలోనొక్క గిరినైన నా పేరు వెలయ చేసి తిట్లు ఇందువదన, నీకు తండ్రినైతే నాకింత చాలదే, ఇది మహాద్భుతంబు ఇందువదన అంటాడు వీరభద్ర విజయంలో పోతన గారి హిమవంతుడు. ఆ హిమవంతుడు ఆ పార్వతీదేవిని చూసుకుని పొంగిపోయి, అమ్మా, నువ్వు నాకు కూతురయ్యావు తప్ప నేను నిజంగా నీకు తండ్రిని అవుతానా? సాధ్యమా అమ్మా నిన్ను కూతురుగా పొందడం? అనుగ్రహించావు, నీకు కూతురుగా వస్తాను లేరా అన్నావు. వస్తే ఏమైంది అంటే, కరాగ్రీణ స్పృష్టం దుర్హిణగిరినా అని శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో అన్నట్టుగా, లోకంలో అందరూ అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి భిక్షాందేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి అంటారమ్మా, అన్నం పెట్టమ్మా అంటారు. ఇప్పుడు హిమవంతుడు తండ్రి అయితే ఏం చేశాడు? ఆవిడ పార్వతీదేవిని తెలుసు, పర్వతరాజపుత్రి అయింది కాబట్టి పార్వతి. ఇప్పుడు ఆయన పేరు ప్రకాశిస్తోంది. ఏం చేశాడు? ఇలా గడ్డం పుచ్చుకొని, అమ్మ నా తల్లి కదూ, నా కన్న కదూ, నా బుజ్జి కదూ, అన్నం తిను, లేకపోతే బొజ్జలో ఆకలేదు, తినమ్మా, అమ్మ మాట వినమ్మా అని బుజ్జగించాడు. అందరూ అన్నం పెట్టమ్మా అని ఆవిడ దగ్గరికి వెడితే అన్నం తినమ్మా అని హిమవంతుడు అన్నాడు. ఎంత అదృష్టవంతుడయ్యాడు హిమవంతుడని మనం అంటున్నామా లేదా? శంకరుడు అంతటి వారు సౌందర్యలహరిలో, అమ్మా హిమవంతుడు ఎంత అదృష్టవంతుడమ్మా, నీ గడ్డం పట్టుకుని ఇలా కుడి చేత్తో నిన్ను బతిమాలాడా, ఎంత అదృష్టవంతుడమ్మా. అందరూ అన్నం పెట్టమని అడిగితే ఆయన గడ్డం పట్టుకుని, అమ్మా అన్నం తినమ్మా, ఆటలు ఆడడం కాదమ్మా, కాసేపు బజ్జో అమ్మా, మంచి గౌన్ వేసుకోనాన్న, మంచి నగలు పెట్టుకోనాన్న, అందరికీ అన్ని ఇచ్చే తల్లికి హిమవంతుడు చేయించి ఇచ్చాడా? ఏం ఆశ్చర్యం. అంటే ఇప్పుడు శంకరాచార్యులు వారు నువ్వు హిమవంతుడికి కూతురుగా వచ్చావంటున్నారా? నువ్వు కూతురుగా వచ్చి వాళ్ళకి కీర్తి తెచ్చావంటున్నారా? అంటే అమ్మా, నువ్వు అనుగ్రహించాలనుకుంటే నీ అనుగ్రహానికి అంతు లేదు. అమ్మా, నువ్వు నా కూతురుగా రా అన్న వాళ్ళకి కూతురు అయిపోయి తండ్రికి ఖ్యాతి తెచ్చావు. ఇది నీ అనుగ్రహ విశేషం. ఒకనాడు జనకుడికి కూతురై జానకి అని పేరు పెట్టుకుని జనకుడిని అనుగ్రహించావు. ఒకనాడు ఆకాశరాజుకి కూతురువై పద్మావతి అని పేరు పెట్టుకుని ఆకాశరాజును అనుగ్రహించావు. ఒకరాజు హిమవంతుడికి కూతురై వచ్చి పర్వతరాజపుత్రివై పార్వతి అని పేరు పెట్టుకుని హైమవతి అని పేరు పెట్టుకుని హిమవంతుడిని అనుగ్రహించావు. ఒకనాడు ఏదో ఆ కాత్యాయనుడు అనబడేటటువంటి మహర్షికి కుమార్తెగా వచ్చి కాత్యాయని అని పేరు పెట్టుకుని మహర్షిని అనుగ్రహించావు. ఒకనాడు దక్ష ప్రజాపతికి కుమార్తెగా వచ్చి దాక్షాయణి అని పేరు పెట్టుకుని దక్ష ప్రజాపతిని అనుగ్రహించావు. ఒకరోజు భృగువుని అనుగ్రహించి భార్గవి అని పెట్టుకుని భృగువుని అనుగ్రహించావు. నిజంగా నువ్వే ఇంతమందికి కూతుళ్ళయ్యావు. ఎప్పుడెప్పుడు ఎవరెవరు నిన్ను కూతురుగా రమ్మని అడిగారో వాళ్ళ కోరిక తీర్చడానికి వాళ్ళకి కూతురువై వా తండ్రి పేరుకి ఖ్యాతి తెచ్చావు. ఇది నీ గొప్పతనం కదమ్మా. లోకంలో తండ్రి నా కూతురు వల్ల నాకు మంచి పేరు రావాలని కోరుకుంటాడు. కానీ నువ్వు తండ్రికి కీర్తిని పుట్టడం వల్లనే ఇచ్చేశావు. ఆమెకి తండ్రి అయ్యాడు అని చెప్పి లోకంలో శాశ్వతమైన కీర్తి పొందారు. కాబట్టి అమ్మా, ఎంత కీర్తిని ఇవ్వగలిగినది అంటే యశస్విని. లోకంలో ఎవరికి ఏ కీర్తి వచ్చినా ఒక వ్యక్తిని చూడగానే ఆయనండి అని ఆ తర్వాత ఏ మాట అన్నా అది ఆవిడ అనుగ్రహం వల్ల వచ్చిన కీర్తి. ఆయన ఎంత బాగా మృదంగం వాయిస్తారో తెలుసా? ఆయన ఎంత బాగా పాట పాడతారో తెలుసా?
ఆయన ఎంత బాగా కవిత్వం చెప్తారో తెలుసా, ఆయన ఎంత మంచి అధికారో తెలుసా, ఆయన అని ఏదన్నా ఆయన అది అవడానికి కావలసిన విభూతిని ఆవిడిచ్చి వాడికి కీర్తినిచ్చి వాడు కీర్తివంతుడై అందరి చేత పొగడబడుతుంటే తాను సంతోషిస్తుంటుంది అమ్మాయి. కాబట్టి అమ్మా నువ్వు మహాతల్లి ఎంత గొప్పదానివి అంటే గిరిసుతాం వాణీరమా సేవితాం భక్తాభీష్ట ఫలప్రదాం గిరిసుతాం వాణీ రమా సేవితాం. ఆ తల్లి ఎప్పుడూ కూడా వాణి రమ ఇద్దరి చేత సేవింపబడుతూ ఉంటుంది. వాణి అంటే సరస్వతీదేవి, రమ అంటే లక్ష్మీదేవి. ఇద్దరూ కూడా పరబ్రహ్మస్వరూపం కనుక ఆవిడ పక్కన నిలబడి వింజామరతో సేవ చేస్తూ ఉంటారు. వ్యాస భగవానుడు కూడా లలితా సహస్రనామ స్తోత్రం చేస్తున్నప్పుడు సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అంటాడు. కుడి చేతి పక్కన సరస్వతీదేవి ఉంటుంది, ఎడం చేతి పక్కన లక్ష్మీదేవి ఉంటుంది. ఎడం చేతి పక్కన ఉన్న వాళ్ళకన్నా కుడి చేతి పక్కన ఉన్న వాళ్ళు ప్రధానులు అని గుర్తు. కుడి చేతి పక్కన సరస్వతీదేవిని ఎందుకు ఉంచుతారంటే సరస్వతీ కటాక్షం లేని లక్ష్మీ కటాక్షం భయహేతు, పతనహేతు. బోలెడు డబ్బు ఉంది, దేనికి ఖర్చు పెట్టాలో తెలియదు, తప్పుగా ఖర్చు పెట్టాడు అనుకోండి పాపం, పైగా ఎక్కడ సంతకం పెట్టాలన్నా భయం. సరస్వతీ కటాక్షం ఉందనుకోండి, లక్ష్మీ కటాక్షం లేకపోవడం ఉండదు. విద్వాన్ సర్వత్ర పూజ్యతి. ఆయన ఆఖరికి పలహారం పొట్లను తీసుకెళ్లడం మర్చిపోయినా ఎక్కడికి వెళ్లి కూర్చున్నా ఎవరో వచ్చి నమస్కారం పెట్టి 2 పళ్ళు ఇస్తారు. విద్వాంసుడికి దూరభూమి లేదు, అంతటా గౌరవింపబడతాడు. కాబట్టి సరస్వతీ కటాక్షం ఉంటే లక్ష్మీ కటాక్షం ఉండి తీరుతుంది. కాబట్టి ఆ ఇద్దరూ కూడా పక్కన నిలబడి వింజామరలు వేస్తూ ఉంటారు. ఆ మీనాక్షి పరదేవత పాదముల దగ్గర ఇలా వంగాడు అనుకోండి, వంగినప్పుడు ఇటువైపు నుంచి వేస్తున్న వింజామర యొక్క గాలి తగులుతుంది, ఇటుపక్క నుంచి లక్ష్మీదేవి వేస్తున్న వింజామర గాలి తగులుతుంది. అప్పుడు ఏమవుతుంది, సరస్వతీ కటాక్షము లక్ష్మీ కటాక్షము 2 వస్తాయి. ఎంత వస్తాయి అంటే మళ్ళీ శంకరాచార్యులు వారే సౌందర్యలహరిలో చెప్పారు, సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే రతేహ పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుషా చిరంజీవన్నేవ క్షపిత పశుపాశ వ్యతికర పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్ అన్నారు. ఎంత సరస్వతీ కటాక్షం వస్తుందంటేట సరస్వతీదేవి భర్త అయిన బ్రహ్మగారు అనుకుంటాట, ఒరే అసలు నాకు కదా సరస్వతీదేవి భార్య, నాకు ఉండవలసిన కటాక్షం కన్నా వీడికి ఎక్కువ కటాక్షం ఉందే అని బ్రహ్మగారు అసూయపడేంత సరస్వతీ కటాక్షం వస్తుందిట. అదేమిటి లక్ష్మీదేవి కటాక్షం నాకుండవలసిన దానికన్నా వీడికి ఎక్కువ ఉంది అని విష్ణు అసూయపడవలసినంత లక్ష్మీ కటాక్షం వస్తుందిట. ఎంత ఉన్నా పగలు చూస్తే రాత్రి కల్లోకి వచ్చేంత భయంకరమైన రూపం అనుకోండి, ఉపయోగం ఏముంది? అలా కాకుండా రతీదేవి పాతివ్రత్యం శిథిలమయ్యేంత అందగాడవుతాట. అంటే లోకంలో అందగాడు అంటే మన్మధుడిని చెప్తారు. మన్మధుడి భార్య అయిన రతీదేవి ఆ పురుషుణ్ణి చూసి అబ్బమ్మా ఆయన కన్నా బాగున్నాడే అంటుందిట. అలా పరపురుషుణ్ణి పొగడ్డం మరి పాతివ్రత్యం శిథిలమైందిగా. అందుకని రతేహ పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుషా, అంత అందం వచ్చి చిరంజీవన్నేవ చాలా కాలం దీర్ఘాయుష్మంతుడై కొడుకులు మనవలు మునిమనవల్ని చూసి క్షపిత పశుపాశం వ్యతికర, అజ్ఞానం పోయి జ్ఞానం కలిగి నేను కేవలము జీవుడను కాను నేనే బ్రహ్మము అని తెలుసుకుని జీవబ్రహ్మైక్య స్థితిని పొంది ఆ జ్ఞానము వలన ఇక్కడే మోక్షాన్ని పొంది చిట్ట చివర శరీరం పడిపోయిన తరువాత వచ్చేటటువంటి మోక్షం విదేహ మోక్షం అంటారు. ఇక్కడ ఉండగానే ఆ జ్ఞానము చేత నేను శరీరము కాదు ఆత్మ అనేటటువంటి అద్వైతానుభూతిని పొందడం అనేటటువంటిది ఎందువల్ల వస్తుంది అంటే, అమ్మా త్వద్భజనవాన్, నీ యొక్క అనుగ్రహాన్ని ఎవడు పొందుతున్నాడో వాడు వాణీ రమాసేవితాం, సరస్వతీదేవి లక్ష్మీదేవుల చేత సేవింపబడేటటువంటి నీ యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నాడు. కాబట్టి వాళ్ళ అనుగ్రహాన్ని కూడా పొంది ఈ లోకంలో ఎన్ని పొందాలో అన్ని పొంది చిట్ట చివర మోక్షాన్ని కూడా పొందుతున్నాడు. పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలుగుతున్నాడు. ఇన్ని ఇవ్వగలిగినటువంటి క్రియాశక్తి స్వరూపానివి అమ్మా మీనాక్షి, నీది పరమాద్భుతమైనటువంటి స్వరూపమని శంకర భగవత్పాదులు ఈ శ్లోకం ద్వారా కీర్తించి ఆ అమ్మవారిని పరమ భక్తితో చూడగానే మురిసిపొమ్మని మనకందరికీ అందించినటువంటి వేరొక రత్నం. ఒక్కసారి ఇవాళ పూర్తి చేసిన శ్లోకాన్ని మళ్ళీ అందాం.